సైజుని బట్టి మనం వాళ్ళు మైనరా లేకపోతే మేజరా అనేది మాట్లాడతాం. బైబిల్‌లో మైనర్ ప్రాఫిట్స్ అండ్ మేజర్ ప్రాఫిట్స్ అంటాం కదా! సో, మైనర్ ప్రాఫిట్స్ అని ఎవరినంటాం? మనకి ఓబద్య, తర్వాత హబక్కుకు, హగ్గాయి, జకర్యా వీళ్ళందరిని మైనర్ ప్రాఫిట్స్ అన్నారు. ఎందుకన్నారు మైనర్ ప్రాఫిట్స్ అని? వాళ్ళు అంటే అంత ఇంపార్టెంట్ ప్రాఫిట్స్ కాదని కాదు. ఆమోస్ గాని, జోనా, ఓబద్య, తర్వాత జకర్యా, నహూం, హబక్కుక్. సో, వీళ్ళందరినీ మనం ఎందుకన్నామంటే బికాస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ దెమ్. వాళ్ళు రాసినటువంటిది సైజు చిన్నగా ఉంది కాబట్టి మైనర్ ప్రాఫిట్స్ అన్నాం. అలా అని వాళ్ళు రాసింది ఉపయోగం లేదని కాదు. వాళ్ళు రాసింది మిగిలిన వాళ్ళకంటే మేజర్ ప్రాఫిట్స్ అంటే మేజర్ ప్రాఫిట్స్ రాసింది చాలా ఇంపార్టెంట్. మైనర్ ప్రాఫిట్స్ రాసింది చాలా అన్‌ఇంపార్టెంట్ అని కాదు. అన్నీ కూడా దేవుని వాక్యం. కాకపోతే వాళ్ళు మేజర్ ప్రాఫిట్స్ ఐజాయా 66 చాప్టర్స్‌లో చెప్పింది. మిగిలినటువంటి ప్రాఫిట్స్ కొంతమంది 3 చాప్టర్‌లో చెప్పారు. కొంతమంది 11 చాప్టర్‌లో చెప్పారు. అట్లాగే మనం న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చినప్పుడు కూడా కొంతమంది న్యాయాధిపతుల గురించి చాలా విస్తారంగా రాయబడటం అనేటువంటిది జరిగింది. కొంతమంది గురించి తక్కువ రాయటం జరిగింది. పాయింట్ ఏంటంటే వాళ్ళ గురించి ఎక్కువ రాసినా, తక్కువ రాసినా పాయింట్ ఒకటే. ఏంటంటే వాళ్ళు ఎట్లా జీవించారనేదే పాయింట్ అక్కడ. సో, మనం చూసాం. ఆహ్, ఆ ముగ్గురు జెఫ్తా సైకిల్ తర్వాత వచ్చినటువంటి ముగ్గురు ఎట్లా వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎట్లా జీవించారు. ఆహ్, పవర్ కోసం ఎట్లా జీవించారు. వాళ్ళ లైఫ్‌లో అసలు దేవుని చిత్తం అనేటువంటిది కంప్లీట్‌గా ఆహ్, ఎట్లా లేదు అనేటువంటి విషయం చూసాం. అంటే దేవుని చిత్తం అంటే బేసికల్లీ దేవుని యొక్క ఆహ్, ఉద్దేశాలేంటి? ఆహ్, అని కనుక్కోవటం అనేటువంటిది లేదు అనేటువంటి విషయం కూడా చెప్పాను. నేను న్యాయాధిపతుల గ్రంథం ఇంతకుముందు చెప్పినప్పుడు ఇంతకుముందు న్యాయాధిపతుల గ్రంథంలో నేను ఈ స్టడీస్‌లో మెన్షన్ చేసిందేంటంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎట్లాగా దేవుని యొక్క ఉద్దేశ్యం ఇదైతే, వీళ్ళు ఎట్లా ఎళ్తున్నారు అంటే, ఈ 2 కలుస్తున్నాయా? వీళ్ళ యొక్క పనులు దేవుని యొక్క ఉద్దేశ్యంతో కలుస్తున్నాయా? లేకపోతే రెండిటికి మధ్యలో వ్యత్యాసం ఎట్లా ఉంది? అనేటువంటిది న్యాయాధిపతుల గ్రంథం చదివేటప్పుడు అబ్జర్వ్ చేయమని చెప్పాను కదా! గుడ్. సో, ఆహ్, అయిపోయింది. మైనర్ జడ్జెస్ అందరిని కవర్ చేసేసాం మనం. న్యాయాధిపతుల గ్రంథంలో మైనర్ జడ్జెస్ అందరిని కవర్ చేసేసాం. ఇక చిట్ట చివరి న్యాయాధిపతి దగ్గరికొచ్చేసాం మనం. ఎవరైనా చిట్ట చివరి న్యాయాధిపతి ఎవరు? అంటే ఈ పుస్తకంలో చిట్ట చివరి న్యాయాధిపతి. హిల్లేలు అండి. హిల్లేలు. ఇప్పుడు ఈ పుస్తకంలో చిట్ట చివరి న్యాయాధిపతి ఎవరు అని అడుగుతున్నాను. సంసోన్. అంతే. అంటే నేను మిమ్మల్ని కొంచెం ట్రిక్ క్వెషన్స్ అడగట్లేదు. సింపుల్ క్వెషన్సే అడుగుతున్నాను. సో, సంసోను. సంసోన్ స్టోరీ దగ్గర మనం చూసేదేంటంటే, మాట్లాడితే మనకి సంసోన్ స్టోరీ చాలా మందికి తెలుసు కదా! ఎందుకంటే యూత్ మీటింగ్స్‌లో బాగా ఎక్కువ మాట్లాడేది స్టోరీ ఏంటి? సంసోన్ స్టోరీయే. యోసేపు స్టోరీ ఒకటుంటుంది. సంసోన్ స్టోరీ ఒకటుంటుంది. యూత్ మీటింగ్స్‌లో బాగా మాట్లాడేది. ఆహ్, ఒక చిన్న పిల్లల సండే స్కూల్‌లో బాగా వినిపించే స్టోరీ ఏంటి చెప్పండి ఒకసారి? చిన్న పిల్లల సండే స్కూల్‌లో. సరే నేను చెప్తాను. మీరు రైటా కాదా చెప్పండి. దావీదు 5 రాళ్ళు. సో, యూజువల్‌గా ఆ స్టోరీ చాలా ఫేమస్ ఉంటది. అంటే ఒక్కొక్క స్టేజ్ దగ్గరికొచ్చేటప్పటికి ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటూ వస్తాం కదా మనం. యంగ్ పీపుల్ దగ్గరికొచ్చేటప్పటికి సామ్‌సన్ స్టోరీని మనకి బాగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడే పాయింట్ ఏంటంటే, మ అది విని ఉంటాం గదా! ఇది మనకు ఆల్రెడీ తెలుసులే అనుకుంటాం. కానీ ఆ తెలుసుకున్నటువంటి వాటిల చోటే మనం చాలా మిస్ అయిపోతాం అనేది కూడా మనకు తెలీదు. సో, మనం ఏం చేస్తామంటే ఈరోజు ఆహ్, లెట్స్ థింక్ త్రూ.
ఈ ఈ శాంసన్ narrative-ని కొంచెం నెమ్మదిగా కొంచెం టైం తీసుకొని చదువుదాం మనం. సరేనా? ఎవరన్నా మీలో కొంచెం చదివి నాకు హెల్ప్ చేస్తారా? 13వ అధ్యాయం కదా, 13వ అధ్యాయంలో శాంసన్ narrative-లో 25 వచనాలు, 13వ అధ్యాయం మొత్తం చదువుదామా, లేకపోతే 25 వచనాలు ఒక పని చేద్దాం, సగం సగం చదువుదామా? మొదటి 10 వచనాలు ఎవరన్నా చదవండి. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మానోహాను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలే కానుపులేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను. అయితే నువ్వు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను. అతని రూపము దేవదూత రూపం పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నువ్వు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమును పుట్టింది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పెనను. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాని వేడుకొనగా, దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను. గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటైన మానోహ ఆమె యొద్ద ఉండలేదు. గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పెను. అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతను అడుగగా, అతడు నేనే అనెను. అందుకు మానోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎటువాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షావళి నుండి పుట్టినదేదియు తినకూడదు. ఆమె ద్రాక్షారసమైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినంతయు ఆమె చేసుకొనవలెనని మానోహుతో చెప్పెను. అప్పుడు మానోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను. నీవు దహన బలి అర్పింపను ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవలెనని మానోహుతో చెప్పెను. అప్పుడు యెహోవా దూత అని మానోహకు తెలియలేదు. మానోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నేను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత, నీ వేళ నా పేరు అడుగుచున్నావు, ఇది చెప్పసఖ్యం కానిదనెను. అంతటా మానోహ నైవేద్యంగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్యకార్యం చేసెను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశం లేచుండగా
యెహోవా దూత బలిపీఠం మీదున్న జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవా దూత మరలా మానోహుకును అతని భార్యకును ఇక ప్రత్యక్షం కాలేదు. ఆయన యెహోవా దూతని మానోహు తెలుసుకొని, మనం దేవుని చూచితిము గనుక మనము నిశ్చయంగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య యెహోవా మనల్ని చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు. ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు. ఈ కాలమున ఇట్టి సంగతులను మనకి వినిపింపడని అతనితో చెప్పెను. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా దూత ఆ- ఆ యెహోవా యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయోలుకును మధ్యనున్న మహనదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. హలో సారీ, మ్యూట్లో ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగినటువంటి మా దేవ, దయగలిగినటువంటి మా తండ్రి, ఈరోజు మా యొక్క అజ్ఞానాన్ని, అవినీతిని, మీకు వ్యతిరేకంగా మేము ఉన్నటువంటి తనాన్ని ఒప్పుకుంటున్నాం. మా మందుగొడితనాన్ని ఒప్పుకుంటున్నాం. దేవ, కృప చూపించండి, సహాయం చేయండి. మమ్మల్ని మన్నించి మమ్మల్ని శుద్ధి చేయండి. మీరు మా దేవుడు యేసు ప్రభు ద్వారా, మేము మీ జనాంగం యేసు ప్రభు ద్వారా మీ జనాంగంగా చేసుకున్నారు. మీరు మమ్మల్ని, మీ యొక్క విశ్వాస్యత మా పట్ల కలకాలం ఉండేటువంటిది. మమ్మల్ని మన్నించి దేవా, మా హృదయాల్ని మీ వైపు తిప్పి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరిచి, దేవా, మీలో మేము నిలదొక్కుకోవడానికి సహాయం చేయండి. మా జీవితం మీ వాక్యం దగ్గరకు వచ్చినటువంటి ప్రతిసారి మీ వైపు, మీ దిశగా పరిగెత్తేటువంటి విధంగా మా జీవితాలను కొంచెం మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ స్టడీని, ఈరోజు ఈ బైబిల్ స్టడీని మీ చేతిలో పెడుతున్నాం. దయచేసి మా మనసులన్నిటినీ కూడా మేము శ్రద్ధగా, ధ్యాసగా మేము అటెన్షన్ పే చేయడానికి మాకు సహాయం చేయండి. ఒకేసారి 3-4 పనులు చేసుకుంటూ, దేవా, మేము మీ వాక్యాన్ని, మీరు చెప్పే మాటల్ని మేము పెడచెవిన పెట్టేటువంటి వాళ్ళుగా కాకుండా చాలా జాగ్రత్తగా, శ్రద్ధాశక్తులతో మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. వచ్చే 45 నిమిషాలు మీరు మీ కృపను మాకు తోడుగా ఉంచమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆల్ రైట్, వచ్చేసాం కదా. సో ఇంక మనం శాంసన్ నేరేటివ్కి వచ్చేసాం. మనం నెమ్మదిగా చదువుకుంటా, అంటే చాలాసార్లు మనకి సంసోన్ గురించి చెప్పగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? సంసోన్ నేరేటివ్లో మనకు తెలిసింది ఏంటి? లాస్ట్ వీక్ చాలా చక్కగా మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు బైబిల్ స్టడీలో. బ్యూటిఫుల్గా అనిపించింది. ఎక్కువసేపు నేను వెయిట్ కూడా చేయక్కర్లేదు. మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన వెంటనే చెప్పేశారు ఫటాఫటామని. సో శాంసన్ నేరేటివ్లో, సంసోను స్టోరీలో మనకు బాగా గుర్తుకొచ్చేటువంటి ఘట్టం, లేకపోతే మనకు బాగా తెలిసినటువంటి ఘట్టం ఏంటి అసలు? దలీలా. అంతే. మనకి మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్. దలీలా స్టోరీ చాలాసార్లు మనం వినుంటాం. ఎందుకంటే సంసోన్ అనగానే మనకి దలీలానే గుర్తుకొస్తుంది. కానీ సంసోన్ జీవితంలో 3 ఆడవాళ్ళు ఉన్నారు దలీలా వచ్చే ముందు. ఎవరు? మొదట సంసోన్ తల్లి, ఆ తర్వాత సంసోన్ వాళ్ళ యొక్క భార్య కదా, ఫిలిస్తీన్లోంచి ఒక ఆమెను పెళ్లి చేసుకుంటాడు ఆమె. ఆ తర్వాత గాజాలో ఉన్నటువంటి ఒక ప్రాస్టిట్యూట్, ఒక వేశ్య. తర్వాత 4వ ఆమె దలీలా. ఈ నలుగురికి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఏంటో తెలుసా? మొదటి 3కి పేర్లు ఉండవు.
సంసోన్ వాళ్ళ మదర్ పేరు తెలుసా? పోనీ వాళ్ళ భార్య పేరు తెలుసా? పోనీ గాజాలో ఉన్నటువంటి వేశ్య పేరు తెలుసా? ఒకే ఒక ఆమె పేరు తెలుసు మనకి. ఎవరంటే సంసోన్ జీవితంలో ఉన్నటువంటి ఒకే ఒక ఆడమ పేరు తెలుసు మనకి. ఆమె పేరు దలీలా. ఆమె ఒక్కతే సంసోన్ జీవితాన్ని మొత్తాన్ని నాశనం చేసేయటానికి పూనుకుంటుంది. అయితే సంసోన్ జీవితంలో మనం 13వ అధ్యాయం యాక్చువల్గా యూజువల్గా మన అటెన్షన్లోకి దలీలా లేదు. 13వ అధ్యాయంలో అసలు దలీలా పిక్చర్లోనే లేదు. మరి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా? లేదు, మనం ఫౌండేషన్స్ నుంచి చూడాలి. సంసోన్ జీవితానికి పునాదులు ఎక్కడి నుంచి పడ్డాయో చూద్దాం. అక్కడి నుంచి చదువుకుంటూ వద్దాం మనం, సరేనా? సో ఇజ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా బైబిల్స్ కూడా దగ్గర పెట్టుకోండి. మీ బైబిల్స్ మీద రాసుకోండి నోట్స్ని. ఇజ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరాలు వారిని ఫిలిష్తీయుల చేతిలోకి అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలట? 40 సంవత్సరాలు. మనకి ఇంతకు ముందు ఈ మాట వినిపించగానే ఏమని కనిపించేదంటే, ఇజ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులయ్యారు అనే సంగతి కూడా ఇంతకు ముందు ప్రతి న్యాయాధిపతి వచ్చే ముందు మనం వింటున్నాం. పాడిందే పాట పాచిపళ్ళ భద్రయ్య అన్నట్టుగా అదే మాట, అదే ఇజ్రాయేలీలు చేసేటువంటి పని, కుక్కతోక వంకరలాగా చేసేటువంటి పనులు చూసుకుంటూనే వచ్చాం. ఆ తర్వాత దేవుడు యెహోవా వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించడం అనేటువంటి విషయం కూడా చూసుకుంటూ వచ్చాం. అయిన తర్వాత మనకు కనిపించేది ఏంటి? అప్పగించడం తర్వాత మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి న్యాయాధిపతుల సైకిల్స్లో, న్యాయాధిపతుల యొక్క స్టోరీస్లో మనకు కనిపించేటువంటి మాట ఏమిటి చెప్పండి? గుర్తుందా మీకు? ఇది అయిపోయిన తర్వాత ఏం చేసేవాళ్ళు ఇజ్రాయేలీలు? దేవునికి మొరపెట్టేవారు. చెడు నడక నడిచేవారండి. చెడు నడక నడిచేవాళ్ళు. నడిచిన తర్వాత యెహోవా వాళ్ళని వాళ్ళ శత్రువుల చేతులకు అప్పగించిన తర్వాత ఏం చేసేవాళ్ళు? వాళ్ళు యెహోవాకి మొరపెట్టడం అనేటువంటిది చూసాం కదా, ప్రతి సైకిల్లో చూసాం మనం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా అది? ఈ స్టోరీలో ఉందా అది? 1వ వచనంలో ఎందుకు లేదు? ఈ డీటెయిల్స్ మనం చాలా జాగ్రత్తగా బైబిల్ని చదివేటప్పుడు ఈ డీటెయిల్స్ మనం చాలా జాగ్రత్తగా నోటీస్ చేయాలి. ఏంటి? ఒరే, ఇంతకు ముందు ఇన్ని న్యాయాధిపతులు కనిపించారు కదా మనకి. ప్రతి న్యాయాధిపతి దగ్గర ఇజ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టారు, ఇజ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టారు, ఇజ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టారు అని చెప్పేసి రాశారు కదా. మరి ఏంటి ఇక్కడ అసలు? అది కూడా ఆ మాట మిస్ అయిపోయింది ఏంటి అని ఆలోచించాలి మనం. అన్నిసార్లు కనిపించి ఒక్కసారి కనిపించకపోతే మనకి అనిపిస్తుంది కదా. ఎందుకంటే నేషన్ ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది. పాపం అనేది అలవాటు అయిపోయింది. అందులో కొత్తదనం ఏమీ అనిపించట్లేదు వాళ్ళకి. ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతి కిందకి వెళ్ళిపోయారు వాళ్ళు. అయిపోయింది, కామన్ అయిపోయింది అంతా కూడా వాళ్ళకి. సో 2వ వచనంలో, ఆ కాలమున దాను వంశస్థుడు జోరియా పట్టణస్థుడైనటువంటి మనోహ, తెలుగులో మానోహ అని రాశారు కదా, మనోవా అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండా ఉండేది. చాలా విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ. ఇజ్రాయేలీల యొక్క స్పిరిచువల్ స్టేటస్, ఇజ్రాయేలీల యొక్క ఆత్మీయ జీవితం ఎట్లా ఉందంటే, నిజానికి చెప్పాలంటే గొడ్రాల్లానే ఉన్నారు వాళ్ళు కూడా. అంటే ఏంటంటే ఏ విధమైనటువంటి లైఫ్ లేదు, ఏ విధమైనటువంటి జీవం కనిపించట్లేదు. అంటే చచ్చిపోయినటువంటి శవం దగ్గరికి వెళ్ళి 4 చెంపదెబ్బలు వేసామంటే ఏమవుతుంది? మనల్ని జనాలందరూ పిచ్చోడు అనుకుంటారు మనల్ని, అవునా కదా? శవం లేచి కొడుతుందా? కొడితే మనం పారిపోతాం ముందు. అట్లా కాదు, శవానికి ఏం తెలీదు. ఇజ్రాయేలీల పరిస్థితి కూడా ఏంటంటే లైఫ్ లేకుండా ఉంది. ఫిలిష్తీయుల చేతికి అప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత, ఫిలిష్తీయుల చేతికి అప్రెషన్లోకి ఉన్న తర్వాత, ఎవరో మ్యూట్ చేసుకుంటే కొంచెం అటు ఇటు ఉన్నట్టుంది మీది. సుజాత గారు, మీరు కొంచెం మ్యూట్ చేసుకుంటారా? నేను మ్యూట్ చేస్తాను మిమ్మల్ని.
ఓకే. చేశాను. సో, వాళ్ళు ఇలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. మొరపెట్టటానికి గూడా జీవం లేదు. సో, శవం దగ్గరికెళ్ళి కత్తితో పొడుస్తున్నామనుకోండి, శవం "అరే! వీడు నన్ను పొడుస్తున్నాడురా" అని మాట్లాడుతుంది. ఎవరికైనా కంప్లెయింట్ చేస్తుంది. అట్లా చేయదు. ఇశ్రాయేలీలు గూడా అట్లానే లైఫ్‌లెస్‌గా అయిపోయారు. ఇశ్రాయేలీలాగా ఉన్నటువంటి ఒక ఫ్యామిలీని, అంటే ఇజ్రాయేల్ ఎట్లాగైతే ఉందో ఆత్మీయంగా, అట్లా అదే స్థితిలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ గురించి మెన్షన్ చేస్తున్నారు. సో, ఇతని పేరు మనోహ. మనోవా అనేటువంటి పేరు నోవా అనేటువంటి పేరు 2 నోవా అంటే రెస్ట్. ఓకే. నోవా తెలుసు కదా మనకి ఎక్కడ కనిపిస్తాడో? ఫిలెమోనుకు రాసిన పత్రికలో కనిపిస్తాడా అపోస్తలుడైనటువంటి పౌలు? ఆదికాండంలో కనిపిస్తాడు కదా! సో, నోవా నోవా అంటే రెస్ట్, అంటే నెమ్మది, విశ్రాంతి. మనోవా అంటే ఏంటంటే విశ్రాంతినిచ్చేటువంటి ప్రదేశం. సో, ఇట్స్ ఎ రెస్టింగ్ ప్లేస్. సో, అది బేసికల్‌గా అదనమాట. అయితే అతని భార్య గురించి రాశారు. ఆమెకి కాన్పు లేదు, గొడ్రాలై ఉంది. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, "ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కాన్పు లేకపోయెను." నిజానికి చెప్పాలంటే ఆమెకి గొడ్రాలు, ఆమె కాన్పు లేకుండా ఉంది. విచిత్రం ఏంటో తెలుసా? మనకి మొదటి సమూయేలు గ్రంథంలో కూడా ఒక గొడ్రాలు, ఒక కాన్పు లేని ఆమె ఒక ఉంటుంది. ఆమె ఎవరు? అన్నా హన్నా. అన్నా సో, ఆమెకి పేరుంది కదా! హన్నా అనే పేరు మనకు తెలుసు. కానీ ఆమె ఏం చేస్తుంది? హన్నా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంది కదా! ఎళ్లి దేవుడికి మొరపెడతాం అంటే తన స్థితి ఏంటనేటువంటిది హన్నాకు తెలుసు. ఏంటి ఇట్లా అయిపోయింది నా పరిస్థితి అన్నట్టుగా ఆమెకు తెలుసు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇజ్రాయేలీలు 40 సంవత్సరాల్లో ఉన్నప్పుడు, ఫిలిష్తీయుల చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు మొరపెట్టట్లేదు. ఈమె కూడా గొడ్రాలైనటువంటి పరిస్థితిలో ఉంటే ఈమె కూడా మొరపెట్టట్లేదు. ఒక్క విషయం మీకు నేను చెప్తానే, ఇది కొంచెం సైడ్ పాయింట్ లాగా అనిపిస్తుంది మనకి. కానీ ఈ విషయం చెప్పాలి నేను. ఏన్షియంట్ ఇజ్రాయెల్‌లో ఇజ్రాయేలీలు ఉన్నటువంటి సమాజంలో పిల్లలు లేకపోవటం అనేటువంటిది వాళ్ళకి పిల్లలు లేకపోతే పశు సంపద ఉండటం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఏమనుకునేవాళ్ళంటే దైవాశీర్వాదం అనుకునేవాళ్ళు. సో, ఎందుకంటే అది ఇజ్రాయేలీలోనే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాలన్నిట్లో కూడా ఆ విధమైనటువంటి ఆలోచన విధానం ఉండేది. అందుకనే పిల్లలు లేకపోతే మనలో ఏదో లోపించింది, మన ఐడెంటిటీయే లేదు, మన యొక్క ఐడెంటిటీ లేదు అని చెప్పేసి చాలామంది ఆ పిల్లలే ఐడెంటిటీగా బ్రతికేవాళ్ళు ఆ టైంలో. అలా అని బైబిల్ యాక్చువల్‌గా అది కరెక్ట్ అని చెప్పట్లేదు. వాళ్ళు అట్లా ఆలోచించారనేటువంటి విషయం చెప్తోంది గానీ, బైబిలు నువ్వు పిల్లలు లేకపోతే నీకసలు నీకు పుట్టగతులే లేవు, పిల్లలు లేకపోతే నీకు ఐడెంటిటీ లేదని చెప్పట్లేదు. ఎందుకు? బైబిల్‌లో కొంతమంది చాలా గొప్పవాళ్ళున్నారు, పిల్లలు లేనటువంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు చెప్పండి? జ్ఞాపకం ఉందా మీకు? ఎవరన్నా తెలుసా మీకు పిల్లలు లేనటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు? సారా ఉందండి. శారాకు తర్వాత పుట్టారుగా పిల్లలు. యేసు ప్రభువుకి పిల్లలున్నారా? ఆయనకి పెళ్ళే కాలేదు కదా! కాలేదు. బాప్తిస్మిచ్చి యోహాన్ అన్న. బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఆయనకి పెళ్లి కాలేదు కదా! పౌలు గారు? అపోస్తలుడు పౌలు అన్న. తర్వాత పేతురు గారి పిల్లలు తెలుసా మనకి ఎవరో? చిన్న పేతురు, పెద్ద పేతురు తెలుసా మనకి? తెలీదండి, తెలీదు. తెలీదు. వి డోంట్ నో. సో, అందుకనేంటంటే బైబిల్ యాక్చువల్‌గా నిజానికి చెప్పాలంటే ఇట్ డస్ నాట్ రియల్లీ సే థట్ పిల్లలుంటే గాని నీకు ఒక ఐడెంటిటీ పిల్లలే ఐడెంటిటీ అనేటువంటి విషయాన్ని బైబిల్ చెప్పదు. కానీ ఏన్షియంట్ ఇజ్రాయెలైట్ సమాజంలో ఆ విధమైనటువంటి ఆలోచన విధానం ఉంది. భారతదేశంలో కూడా అట్లానే ఉంది. ఎందుకంటే పిల్లలు పుట్టకపోతే వీళ్ళేదో అసలు పరమ నికృష్టుల్లాగా వీళ్ళేదో పెద్ద పాపం చేసేసినట్టు, అందుకనే దేవుడు వీళ్ళని ఏదేదో చేసేస్తున్నట్టు
ఇలా ఊహించేసుకుంటారు. పిల్లలు పుట్టకపోతే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు క్రైస్తవుల మధ్యలో అంతమంది ఎక్కువ మంది చేయకపోవచ్చేమో, కానీ కొంతమంది క్రైస్తవులు అట్లా కూడా ఆలోచించేవాళ్ళు ఉంటారు నేను చెప్పబోయే విధంగా. ఏంటంటే, పిల్లలు పుట్టకపోతే ఎట్లా అయినా సరే విడాకులు ఇప్పించేసి వేరే వాళ్ళతో పెళ్లి చేయటానికి కూడా పూనుకుంటారు చాలామంది. అంటే పిల్లలు అనేటువంటిది అంత ఇదైపోతుందనమాట. అంటే నువ్వేదో పాపం చేసావు అనేటువంటి ఆలోచన. మనకున్నటువంటి నికృష్టమైనటువంటి ఆలోచనలేమిటంటే, ఫస్ట్ పిల్లలు పుట్టకపోతే వీళ్ళేదో పాపం చేశారు. రెండోది వీళ్ళకి ఆడపిల్ల పుడితే వీళ్ళు కూడా ఇంకా ఏదో పాపం చేశారు. మగపిల్లలు కాకుండా ఆడపిల్లలు పుడితే వీళ్ళు ఇంకా ఏదో పాపం చేశారు. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు మొట్టమొదట ఆడపిల్ల పుట్టినప్పుడు షైలో పుట్టినప్పుడు వచ్చి క్రిస్టియన్స్‌లోనే చాలామంది పాపం అన్నారు పాపం. ఎందుకో పాపం దేవుడు ఇట్లాగా వీళ్ళని ఇట్లా చేశాడు. దేవుడు పాపం కొంచెం కనికరించుంటే బాగుండేది. ఆ తర్వాత రెండోసారి ఆడపిల్ల పుట్టిన తర్వాత ఏమన్నారో తెలుసా నన్ను? రెండోసారి జోయి పుట్టిన తర్వాత ఏమన్నారంటే, "అన్ని పాపాలు ఒప్పుకున్నావు నువ్వు" అన్నారు. నిజంగా సీరియస్‌గానే. "పాపాలన్నీ ఒప్పుకున్నావు నువ్వు దేవుని ఎదురుగా" అన్నారు. ఎందుకు? ఆడపిల్ల పుట్టడం అంటే ఏంటంటే అదొక శాపంలాగా. పిల్లలు పుట్టకపోవటం ఒక శాపంట. పిల్లలు పుడితే పిల్లల్లో ఆడపిల్లలు పుట్టడం అనేటువంటిది ఇంకొక శాపంట. చదివించే టైంలో మన దరిద్రపు ఆలోచనలు కూడా ఎట్లా వస్తాయంటే, ఆడపిల్లలకి మామూలు స్కూల్‌లో ఏస్తారు. మామూలు కాలేజీలో ఏస్తారు. మగ పిల్లలకేమో డబ్బులు కట్టి కాలేజీలో జాయిన్ చేస్తారు. చాలామంది ఉంటారు అట్లాగా. చాలామంది ఉంటారు. చాలా పేరెంట్స్ ఉంటారు. మగ పిల్లోడు అనంగానే వాడికి కొంచెం డబ్బులు ఎక్కువ చదివిచ్చన్నా సరే నారాయణలోనో ఇట్లాంటి ఏదో కాలేజీలో ఏస్తారు తీసుకెళ్ళి స్కూల్‌లోనో. ఇంగ్లీష్ మీడియంలో పెళ్లి కూడా ఆ! పెళ్లి చెప్పు జాసన్ ఏంటి పెళ్లి గురించి ఏంటి? ఎక్స్‌పాండ్ ఇట్ ప్లీజ్. పెళ్లిళ్ళ దగ్గర వచ్చేసరికి ఆడపిల్లలు అసలు ఇంకా చాలా అసహ్యంగా కట్నాల దగ్గర ఎంత అసహ్యం చేస్తారంటే క్రైస్తువుల ట్రెండ్ మార్చుకుంటే చాలా బాగుంటుంది. యాహ్! కట్నాల దగ్గర పెళ్లి ఖర్చులని దరిద్ర పనులని చేస్తూ ఉంటారు. భారం. ఆడపిల్ల అనంగానే ఏంటి? గుండెల మీద కుంపటి. విన్నారా? సో, అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ. ఇవన్నీ బిడ్డల ఆలోచనలు కాదు. సో, బైబిల్‌లో ఉన్నటువంటి ఇట్లాంటి సీన్స్‌ని మనం చూసిన తర్వాత, హానా దగ్గరికొచ్చిన తర్వాత మనోవా వాళ్ళ వైఫ్ దగ్గరికొచ్చిన తర్వాత మనం ఆలోచించాల్సిందేంటంటే, గాడ్ డిడ్ నాట్ సే దట్ యూ ఆర్ కర్స్డ్. హానా విషయంలో దేవుడు ఆమె వూంబ్‌ని కట్టి పెట్టడానికి కారణం ఒకటుంది. ఏంటంటే ఆయన చిత్తం కోసం. ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆమెకి పిల్లలు ఇవ్వకుండా ఉంచటం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద టాప్ నాచ్ క్రిస్టియన్స్ ప్రపంచంలో చాలా గొప్ప సేవ చేసినటువంటి వాళ్ళలో పిల్లలుండి సేవ చేసినటువంటి వాళ్ళున్నారు. పిల్లలు లేకుండా సేవ చేసినటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది చాలామంది ఉన్నారు కూడా. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం ఆ విషయాన్ని. భగత్ గారికి ఉన్నారా? సో, ఆ తర్వాత మనకి సమూయేలుకి పిల్లలున్నారు. కానీ ఏమైంది? ఏమన్నా మంచివాళ్ళా సమూయేలు పిల్లలు? లేదు. తర్వాత చూస్తాం మనం. మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తాం. సో, పిల్లల్ని ఐడెంటిటీగా క్రియేట్ చేసుకోవద్దు. పిల్లలు లేరు కదా అని చెప్పేసి మ్యారేజ్ కాదనుకోవద్దు. ఇండియాలో చాలా ప్రదేశాల్లో చాలామంది నాకు క్రిస్టియన్స్ ఎందుకు ఈ పని చేయరో నాకు అర్థం కాదు కానీ ఆర్ఫనేజెస్‌లో చాలామంది ఆడపిల్లలు, చాలామంది మగపిల్లలు ఆర్ఫనేజెస్‌లో పడున్నారు తల్లిదండ్రులు లేకుండా. హైదరాబాద్‌లో ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్‌లో చదివాను నేను. ఇది నేషనల్ న్యూస్‌లో చదివాను నేను. ఇది ఎక్కడో బ్లాగ్స్‌లో చదివింది కాదు ఇది. హైదరాబాద్‌లో ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఖైరతాబాద్ పరిధిలో వాళ్ళు పసికందుని తీసుకెళ్ళి చెత్తకుప్పలో పడేస్తే కుక్క తినేసింది. నిజంగా జరిగింది సార్ పరిస్థితి ఇది. ఎందుకు మనం క్రిస్టియన్స్‌గా ఎందుకు అది ఆలోచించాం? ఆ మెథడ్‌ని ఎందుకు ఆలోచించాం? ఇలాంటి వాళ్ళకి నేను ఫ్యామిలీని ఇవ్వాలని ఎందుకు ఆలోచించాం? నేను ఫ్యామిలీని అవ్వాలని ఎందుకు ఆలోచించాం? ఇక్కడ నేను చదివే చోట న్యూ టెస్టమెంట్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉంటాడు. జాషువా జిప్ అని ఆయన. ఆ జాషువా జిప్ అనే ఆయన అమెరికన్.
కానీ ఆయన భారతదేశానికి వచ్చి లక్నోలో ఒక అనాథని ఆయన దత్తత తీసుకొని వచ్చాడు ఇక్కడికి. చక్కగా ఎట్లా చూసుకుంటాడంటే వాళ్ళ సొంత పిల్లలాగా చూసుకుంటాడు. అమ్మాయి ఆయన మెడకాయ ఇట్లా పట్టుకొని మై డాడీ ఈజ్ గ్రేట్ అని చెప్తున్నప్పుడు ఆ ఫొటోస్ నేను చూస్తున్నప్పుడు ఎంత ముచ్చటేస్తుందంటే, ఆ కుటుంబం లేనటువంటి అమ్మాయికి తల్లి తండ్రిగా అవటం, వాళ్ళు జాషువా జిప్పు తర్వాత వాళ్ళ వైఫ్ కూర్చొని ఉండటం అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఎందుకు మనం ఆలోచించం ఇట్లాంటివి? ఓకే, ఐ నో దట్ నేను ఇంటెన్షనల్గానే పక్కకి వెళ్ళిపోయాను వాక్యం, ఎందుకంటే టీచింగ్ మూమెంట్ కాబట్టి ఐ రియలీ నీడ్ టు స్టెప్ అసైడ్ అండ్ దెన్ టీచ్ దట్. సో ఆమె పరిస్థితి ఆమె మొరపెట్టలేనటువంటిదిగా ఉంది. సో విచిత్రం ఏంటంటే, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమైనప్పుడు ఆయన మాట్లాడే మాటలు చూడండి. నువ్వు గొడ్రాలువి, నీ కాన్పు లేకపోయినా అని మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ సిచ్యువేషన్ని చూపిస్తున్నాడు. ఇజ్రాయెల్‌కి కూడా ఆ పాపం స్థితిలో మందబడిపోయారు. పాపంతో ఏకీభవించి ఎట్లా వెళ్ళిపోతున్నారు. అందులోంచి బయటపడాలనే సంగతి కూడా వాళ్ళకి తెలీదు. సో ఆ స్థితిని దేవుడే వచ్చి తెలియజేసేటట్టుగా చూపిస్తున్నాడు ఇక్కడ. అయితే నీవు గర్భవతివై కుమారుని కంటావు అని చెప్తున్నారు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, ఈ 4వ వచనం ముందు ఇంకొక చిన్న మాట చెప్తాను మీకు. ఏమని ఉంటుందంటే, ఇప్పుడు చాలాసార్లు మనం అనుకుంటాం ఇజ్రాయేలీలు మొరపెడితే దేవుడు వాళ్ళని రక్షించాడు అనుకుంటాం కదా. ఇప్పటిదాకా మనకు కనిపిస్తున్నటువంటి స్టోరీ అది. కానీ ఇప్పుడు ఇజ్రాయేలీలు మొరపెడితే దేవుడు రక్షిస్తున్నాడా, లేకపోతే ఇజ్రాయేలీలు మొరపెట్టకుండానే దేవుడు రక్షిస్తున్నాడు వాళ్ళని? అంటే దేవుని యొక్క రక్షణ అనేటువంటిది, దేవుడు కాపాడటం అనేటువంటి విషయం దేని మీద ఆధారపడుతుంది? వాళ్ళు మొరపెట్టడం మీద ఆధారపడుతుందా? ఆయన యొక్క ఔన్నత్యాన్ని బట్టి, ఆయన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క కైండ్నెస్ మీద ఆధారపడుతుందా? ఆయన మీద ఆధారపడి జరుగుతుందండి కదా. గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం మొరపెట్టాడని చెప్పేసి యేసు ప్రభు అంత దూరం ఆయన కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తప్పిపోయినటువంటి కుమారుడు ఆయన ఆలోచించి వచ్చాడు, నా తండ్రి దగ్గర నేను ఇక్కడ పందులు పొట్టు తింటున్నానే అని చెప్పేసి ఆలోచించి వచ్చాడు. కానీ ఆయన వచ్చేదాకా బయట ఎవరు నించున్నారట? తండ్రి నించున్నాడు కదా. దేవుని యొక్క మనస్తత్వం మనం ఆలోచించాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను గొప్ప చేస్తే దేవుడు చాలా సంతోషపడిపోతాడు నా నుంచి, నేను పాపం చేసినప్పుడు అయిపోయింది, దేవుడు నన్ను వదిలేస్తాడు అన్నట్టుగా అనుకుంటాం మనం. కానీ దేవుని యొక్క తత్వం ఏంటో తెలుసా? మనం పాపం చేసినప్పుడు కాదు దేవుడు మనల్ని వదిలేది. మనం పాపం చేసి కూడా దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడడం చూసారా, దాన్ని యాక్చువల్గా దేవుడు హేయమైనటువంటి పనిగా చూసేది. ఎప్పుడే మనం పాపం చేసినటువంటి ప్రతిసారి పరిగెత్తుకుంటూ మన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే, మనం దేవా నేను మళ్ళీ ఒకసారి చేశాను, నన్ను ఒకసారి శుద్ధి చేయి, నువ్వు నన్ను అంగీకరిస్తావని నాకు తెలుసు, నాకు నీ శుద్ధి చేసి నన్ను బలపరచు అని చెప్పేసి ఇట్లాంటి ఇది చేసినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తారు. అంతేగాని పాపం చేసిన తర్వాత నేను పాపం చేయలేదు అని కవరప్ చేయటం కానీ, లేకపోతే పాపం చేసి కూడా నేను దేవుడి దగ్గరికి ఏం వెళ్తాను, పాపం చేశాను ఇంక అయిపోయింది, దేవుణ్ణి ఎట్లా నేను ఆల్రెడీ ఫెయిల్ చేశాను దేవుణ్ణి అని అనుకుంటారు. వీళ్ళు కూడా వాళ్ళు దేవుణ్ణి అర్థం చేసుకోలేదు ఎవరు కూడా. ఆయన యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. వీళ్ళు మొరపెట్టకుండానే ఆయనే దిగుతున్నాడు. ఎందుకు? ఆయన విశ్వాస్యత కలిగినటువంటి దేవుడు. మన విశ్వాస్యత మీద కనుక ఆధారపడితే మన జీవితాలన్నీ డొల్లే, గుండు కొట్టించుకొని వెళ్ళిపోవడమే మనం. కానీ మన విశ్వాస జీవితం అనేది ఆయన యొక్క విశ్వాస్యత మీద ఆధారపడుతుంది, ఆయన యొక్క నమ్మకత్వం మీద ఆధారపడుతుంది మన విశ్వాస జీవితం అనేటువంటిది. దేవుడు చాలా కృపాసంపన్నుడైనటువంటి దేవుడు. 4వ వచనం, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యంనే గాని త్రాగకూడదు. అపవిత్రమైనది ఏది కూడా నువ్వు తినకూడదు. నీవు గర్భవతివై కుమారుని కంటావు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇజ్రాయెల్ని రక్షించడానికి మొదలు పెడతాడు అని చెప్పేసి ఆమెతో చెప్పడం జరిగింది.
అయితే ఇక్కడ ద్రాక్షరసం తాగకూడదు, తర్వాత మద్యాన్ని తాగకూడదు అనేటువంటి విషయం మనకు కనిపిస్తుంది. బానే ఉంది. ఇంతవరకు బానే ఉంది. ఎందుకు నాజీరు అంటే మనకి ఏమంటాం, ద్రాక్ష పళ్ళ నుంచి వచ్చేటువంటి రైజిన్స్ అంటే ఇట్లాంటివి గానీ ఏది కూడా నువ్వు తినకూడదు ఈ టైంలో అనేటువంటిది మనం నంబర్స్ అంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో చూస్తాం. ఏంటి, నాజీర్‌గా చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతకాలం దేవా మేము నీకోసం ఇట్లా అదొక స్పిరిచువల్ డిసిప్లిన్ లాగా. అంటే దేవా నీకోసం మేము త్యజించి నీలో ఆనందించడానికి మమ్మల్ని మేము ఈ ఇన్ని రోజులు మేము ప్రతిష్ఠించుకుంటున్నాం అనేటువంటి విషయం అన్నమాట అది. అంతవరకు ఓకే. కానీ అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు అనేటువంటిది చాలా ఆశ్చర్యం పెట్టేటువంటి విషయం. ఎందుకో తెలుసా? మీరు గనక లేవీకాండం 11వ అధ్యాయాన్ని గనక చదివితే 11వ అధ్యాయం గనక జాగ్రత్తగా చదివితే 11వ అధ్యాయం లేవీకాండం 11వ అధ్యాయం గనక చదివితే అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు అనేటువంటిది ఎవరికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞది, ఎవరికి ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్ అది? ఇజ్రాయెల్ మొత్తానికి ఇవ్వబడినటువంటిది కదా, అవునా కదా? మరి ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారు అపవిత్రమైనది ఏది తినకూడదని? అంటే ఒక ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అపవిత్రం అంటే నేను చెప్తున్న ఎగ్జాంపులే అపవిత్రత అనుకోవద్దు. ఊరినే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రోడ్డు మీద కనిపించేటువంటి ఆవు పేడ తినద్దు, ఎవ్వరు కూడా తినద్దు అని చెప్పి అన్నారు. ఆవు మూత్రాన్ని తాగద్దు అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఎందుకు చెప్తున్నారు అట్లాగా? తాగుతున్నారన్న అందరూ అంతే కదా మరి. కొంతమంది తాగుతున్నారు, కొంతమంది తింటున్నారనే కదా అర్థం. అవునండి. సో ఇక్కడ కూడా అదే. ఇప్పుడు ఏమవుతుంది, ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఇజ్రాయెల్ మీరు మొత్తం అపవిత్రమైనది ఏది కూడా తినకూడదని దేవుడు చెప్తే, లేవికాండం 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తే ఇజ్రాయెల్ పాటించట్లేదనే కదా అర్థం ఇక్కడ. వాక్యానుసారమైనటువంటి జీవితం లేదనే కదా అర్థం ఇక్కడ. అంతే కదా. సో నాజీర్ చేయబోతున్నావు కాబట్టి ద్రాక్షరసం తాగద్దు, మద్యాన్ని తాగద్దు, అంతవరకు ఓకే, అర్థమవుతుంది మనకి. కానీ అపవిత్రమైనది తినద్దు అని ప్రత్యేకంగా చెప్తున్నారంటే కారణం ఏంటంటే అపవిత్రమైనది వాళ్ళు అసలు పాటించట్లేదు. ధర్మశాస్త్రానికి వీళ్ళకి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది వీళ్ళ జీవితానికి అనేటువంటిది అర్థమైపోతుంది మనకి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇంత వ్యత్యాసం ఉన్నా సరే దేవుడు వీళ్ళని వదలట్లేదు. ఆ విషయాన్ని చూడండి. వదలకుండా దేవుడు వీళ్ళని పట్టుకున్నాడు. ఆయన యొక్క విశ్వాస్యతని మీరు చాలా ఈ నేరేటివ్ మొత్తంలో కూడా మీకు చెవుల్లో వినిపించాల్సింది మనకేంటంటే దేవుని యొక్క విశ్వాస్యత అనేటువంటిది. అవునా, ఇంత దరిద్రంగా చేశారా? ఆయన ఎందుకు వదిలిపారేయట్లేదు దేవుడు? ఎందుకంటే ఆయన విశ్వాస్యత అట్లాంటిది. అయిపోయింది. ఓకేనా? సరే, ఇప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి? మనోహర్ దగ్గర. మనోహర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ స్త్రీ తన పెనిమిటి దగ్గరికి వెళ్ళిపోయి దైవజనుడు ఒక నా దగ్గరికి వచ్చాడు. చూడండి విచిత్రం. అక్కడ ఏం చెప్పారు, పైన ఏం చెప్పారంటే ఎవరు వచ్చారని చెప్పారు? యెహోవా దూత అనే మాట చెప్పారు. కానీ ఈమె దైవజనుడు, విచిత్రమైనటువంటి మాట ఇక్కడ. సరే, పాపం అర్థం కాలేదనుకుందాం, ముందుకెళ్దాం. అతని రూపము దేవదూత రూపంలాగా ఉంది. యెహోవా అనే మాట మళ్ళీ మనకు కనిపించట్లేదు ఇక్కడ. అక్కడ పైన యెహోవా దూత అని నేరేటర్ చెప్తున్నాడు. తను ఎలోహీం అనేటువంటి పదం దగ్గర ఆగిపోతుంది కానీ ముందుకు వెళ్ళలేదు. ఎందుకో ఈ ఎలోహీం అనేటువంటి పదం, యెహోవా అనేటువంటి పదం దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అనే సంగతి నేను చెప్తా. గుర్తుంచుకోండి. నాకు గుర్తుంటుంది చెప్పడానికి, మీరు కూడా గుర్తుంచుకోండి ఒకసారి. చివరిలో ఈ చాప్టర్ చివరిలో వస్తాను నేను దాని దగ్గరికి.
అతని రూపం దేవదూత రూపాన్ని పోలినది ఉంది. మిక్కిలి భీకరంగా ఉంది. అతడు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలీదు. అతను తన పేరు కూడా నాతో చెప్పలేదు. ఈవిడ అడిగినట్టుగా మనకు కనిపించలేదులేండి. సరే పోనీ నాకు చెప్పలేదని చెప్పింది. ఆయన ఏం చెప్పాడంటే, ఆలకించుము, నువ్వు గర్భవతి కుమారుని కంటావు అని చెప్పాడు. ద్రాక్షరసాన్ని మద్యాన్ని తాకూడదని చెప్పేసి అన్నాడు. అపవిత్రమైన ఏది తినకూడదు అంతవరకు అన్నాడు. ఆ బిడ్డ గర్భమును పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడు అనేటువంటి విషయం చెప్పారు. ఇక్కడ మనకు కొత్తగా కనిపించేటువంటి విషయం ఏంటి ఇక్కడ? అక్కడ చెప్పిన దాంట్లో ఇక్కడ చెప్పని దాంట్లో అక్కడ చెప్పంది ఇక్కడ ఏమన్నా కనిపిస్తుందా చెప్పినట్టుగా? చనిపోయేంత వరకు అని మెన్షన్ చేయలేదు. దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు? సంసోను పుట్టబోయేటువంటి బిడ్డ చావుకి ఇది యాక్చువల్‌గా ఒక ముందు చూపు లాంటిది. అంటే నేరేటర్ మనకు ఒక హింట్ ఇస్తున్నాడు ఇక్కడ. చాలా ఇంట్రెస్టింగ్ మాట ఇక్కడ ఆమె ఉపయోగించినటువంటి మాట. సో విచిత్రం ఏంటంటే చాలాసార్లు ఇక్కడ సంసోన్ జీవితంలో కూడా ఒక స్త్రీ ద్వారా దేవుడు సంసోన్ని రీచ్ అవటం అనేటువంటిది చూస్తాం మనం. ఎందుకు ఆమె దగ్గరికి రావాల్సి వచ్చింది? ఎందుకు వాళ్ళ నాన్న దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? యేసు ప్రభు విషయంలో యోసేపుతో దేవుడు మాట్లాడటం జరిగింది, మరియతో దేవుడు మాట్లాడటం జరిగింది. తర్వాత హన్నా విషయంలో హన్నా ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు ఆన్సర్ చేశాడు. ఎలిజబెత్ జకరియా కేసులో యోహాను బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను విషయంలో వాళ్ళిద్దరితో దేవుడు డీల్ చేసినటువంటి విషయం చూసాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రార్థన చేయట్లేదు, కానీ ఈమెతోనే స్పెసిఫిక్గా మాట్లాడటం దేవుడు జరగటం అనేటువంటిది ఏంటంటే సంసోన్ జీవితంలో స్త్రీలు పోషించేటువంటి పాత్ర ఏంటనేటువంటిది చూస్తున్నాం మనం. అంటే ఇది నేరేటర్ ప్రిపేర్ చేస్తున్నాడు మనకి. అంటే మనం అనుకుంటాం కదా, స్త్రీ అనగానే దలీలానే కనిపిస్తుంది మనకి, దలైలా కనిపిస్తుంది మనకి. కానీ లేదు, సంసోన్ జీవితంలో సంసోన్ యొక్క కాలింగ్ కూడా స్త్రీ ద్వారానే వచ్చింది. అతని యొక్క పిలుపు కూడా స్త్రీ ద్వారానే వచ్చింది. ఆత్మీయమైనటువంటి పిలుపు స్త్రీ ద్వారా వచ్చింది. జ్ఞాపకం చేసుకోవాలి ఆ విషయాన్ని. అందుకు మనోహ, నా ప్రభువా అంటే ఆమె చెప్పినటువంటి మాటకి ఈయన రెస్పాండ్ ఇమ్మీడియట్గా ఎట్లా అవుతున్నట్టు చూడండి. అవునా, అట్లా జరిగింది అనేం కాదు. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పించాలని చెప్పేసి దయచేయమని. దేవుడు చెప్పాడు కదా ఎట్లా పెంచాలనేది, మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు మేము ఎట్లా పెంచాలనేటువంటి విషయం? ఈయన నమ్మలేకపోతున్నాడు వాళ్ళ భార్యని. హీ కుడ్ నాట్ బిలీవ్, హీ కుడ్ నాట్ ట్రస్ట్. 9వ వచనంలో దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించను. సో 10వ వచనంలో ఆ సమయం ఆమె పెన్మిటి అయినటువంటి మనోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొద్దకు వచ్చినటువంటి పురుషుడు నాకు కనిపించాడని చెప్పేసి చెప్పింది. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీ చూడండి, ఈ స్త్రీతో మాట్లాడినటువంటి వాడవు నీవేనా? నా భార్యతో మాట్లాడినటువంటి వాడవు నీవేనా? కాదు. ఒక్క నిమిషం ఉండండి, ఎవరో పాపం చాలా పనులు చేసుకుంటున్నారు. ఓకే, మళ్ళీ మ్యూట్లో తీసేసారు ఎవరు? ఓకే, వెరీ గుడ్, ఆల్ రైట్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అందుకు మనోహ ఈ స్త్రీతో నువ్వు మాట్లాడేటువంటి వాడు నీవేనా అని చెప్పేసి అంటున్నాడు. 11వ వచనంలో అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి 12వ వచనం, అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసినటువంటి కార్యం ఏమిటో తెలుపమని మనవి చేయగా. యెహోవా దూత ఒకే మాట మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటంటే ఆ స్త్రీతో, ఈయన కూడా చూడండి, ఆ స్త్రీతో నేను చెప్పిందంతా కూడా ఆమె చేసుకోవాలి, ఆమె చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆమె ఏం చేయాలనే సంగతి నేను చెప్పాను. ఆమె ద్రాక్షవల్లి నుంచి పుట్టింది ఏది కూడా తినకూడదు. ఆమె ద్రాక్షరసనైనా మద్యాన్నైనా తాకూడదు. అపవిత్రం ఏది కూడా తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించిందంతా కూడా ఆమె చేయాలి.
ఇక్కడ మనోహ అడిగినటువంటి ప్రశ్న ఏంటి? దేవదూత చెప్పినటువంటి సమాధానం ఏంటి? దేవదూత ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ. మనోహ ఏమని అడిగాడు? అతను ఎట్టివాడగును అనే దాన్ని అడిగాడు. ఎవరు? మనోహ పుట్టబోగు కుమారుడు ఎట్టివాడవుతాడు చెప్పమని అడిగాడు. అతన్ని ఎట్లా పెంచాలనేటువంటిది అడుగుతున్నాడు ఇక్కడ. నిజానికి చెప్పాలంటే దట్స్ వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ కదా. కానీ దేవదూత దేని గురించి చెప్తున్నారు? ఆ స్త్రీ ఏం చేయాలి ఫస్ట్ ఏం చెప్పారు అదే చెప్తున్నారు. కానీ ఎట్లా పెంచాలనే మాట చెప్తున్నారా? అతను మంగళకత్తి అతని తల మీద రాకూడదు ఇవన్నీ చెప్తున్నారా మళ్ళీ దేవదూత? లేదు. ఎందుకు చెప్పట్లేదు? చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? విన్న కదా, నన్ను ఎందుకు మళ్ళీ అడుగుతాం? యా, నువ్వు ఆమె నమ్ము. ఆమె చెప్తుంది కదా, ఆమె చెప్పిన మాట ఉంది కదా. నువ్వు ఆమె చెప్పిన మాట నమ్ము. ఎందుకు నమ్మలేకపోతున్నావు నువ్వు? ఆమె చెప్పగానే నీ దగ్గరికి రావటం ఏంటి? ఇప్పుడు నేను అడుగుతాను దేవుడిని అని చెప్పేసి నువ్వు అడుగుతున్నావు. డైరెక్ట్గా నాతో చెప్తే కానీ కుదరదు అంటున్నావు. ఎందుకు నమ్మలేకపోతున్నావు నువ్వు? అడిగినటువంటి ప్రశ్న ఒకటి, దానికి దేవదూత సమాధానం చెప్పడానికి ఆమెతో నేను చెప్పానయ్యా విను ఒకసారి అన్నట్టుగా చెప్తున్నాడు. నువ్వు నమ్ము, నీ ప్రాబ్లం అదే. అప్పుడు మనోహ మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధి నుంచి వరకు నువ్వు ఆగు అని మనవి చేస్తుంది. ఏం చేస్తున్నట్టు ఇక్కడ? ఒక మేకపిల్లను మేము సిద్ధపరిచి నీ సన్నిధి ఉంచే వరకు నువ్వు ఆగమని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఏన్షియంట్ వరల్డ్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఏన్షియంట్ ఈజిప్షియన్ వరల్డ్లో ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళు చెప్పినటువంటిది దేవతలు ఇచ్చినటువంటి మాటని నెరవేర్చుకోవటానికి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దేవతలకి భోజనం పెట్టేవాళ్ళు, ఫుడ్ను పెట్టేవాళ్ళు. అది ఇజ్రాయెల్లోనే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆచారం అది. సో ఫుడ్ ఇవ్వటం అనేటువంటిది, దేవతలకు ఫుడ్ ఇవ్వటం అనేటువంటిది. మనకి బైబిల్లో ఫ్లడ్ గురించి ఉంది కదా. అంటే నోవా సమయంలో మనకి ఫ్లడ్ రావటం అనేటువంటి ఫ్లడ్ని మనం ఏమంటాం తెలుగులో? ఏమని రాసి ఉంటారు తెలుగులో? జలప్రళయం. జలప్రళయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జలప్రళయం రావటం అనేటువంటిది డిఫరెంట్ కల్చర్స్లో, డిఫరెంట్ వాళ్ళ రిలీజియస్ బుక్స్లో ఉంది ఈ మాట. సో అట్లానే మెసొపొటేమియన్ కల్చర్లో జలప్రళయం రావటం అనేటువంటిది కూడా రాసుకున్నారు. ఇది అక్కడ ఎందుకు చెప్తున్నాను జలప్రళయం గురించి అనేది వస్తాను నేను. జలప్రళయం మెసొపొటేమియన్ కల్చర్లో ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందంటే ఈ దేవతలు అందరూ కూడాట వాళ్ళు ఫస్ట్ ఏం చేసుకున్నారంటే వాళ్ళు చాలా పని చేసి అలసిపోయి ఈ పని మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళ మధ్యలో మజ్దూర్ యూనియన్ డిబేట్ జరిగిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం సరే మీరు ఈ పని చేయొద్దు, ఒక పని చేద్దాం, మన పని చేసి పెట్టడానికి మనం మానవుల్ని తయారు చేసుకుందాం అని చెప్పేసి మానవులు తయారు చేశారట. ఎందుకంటే దేవతలు చేసేటువంటి పని అలసిపోయి వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకోవటానికి, వాళ్ళ పని వాళ్ళకు ఊడిగం చేయటానికి అందుకని మానవుల్ని తయారు చేసుకున్నారు మెసొపొటేమియన్ కల్చర్ ప్రకారం. అయితే ఈ మానవులు ఏం చేస్తున్నారంటే తెగ ఎక్కువైపోయారట భూమి మీద. ఇది బైబిల్ గురించి కాదు, మెసొపొటేమియన్ కల్చర్లో అబ్రహాం ఏ కల్చర్లోంచి వచ్చాడో ఆ కల్చర్లో ఫ్లడ్ గురించి ఉన్నటువంటి స్టోరీ అన్నమాట అది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మానవులు బాగా పెరిగిపోయిన తర్వాత వీళ్ళు గోల పెట్టేస్తున్నారట. గోల పెట్టి వీళ్ళ అరుపులకి దేవదూతలకు నిద్ర పట్టట్లేదట. వాళ్ళు ఏంటంటే ఆ నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది, భంగం అయిపోతుంది. సో ఈ భంగం అయిపోయి ఈ వెధవలు ఏంట్రా అరిచేస్తున్నారు గట్టిగా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే జలప్రళయం తీసుకొచ్చి చంపేశారట. బైబిల్లో జలప్రళయం గురించి అట్లా ఉందా? లేదు, కంప్లీట్ డిఫరెంట్. అందుకనే మన వాళ్ళు కొంతమంది అందుకనే వచ్చి అంటారు ఏంటంటే, బైబిల్ని వేరే నియర్ ఈస్టర్న్ కల్చర్స్ నుంచి కాపీ కొట్టారంటారు. కాపీ కొట్టినప్పుడు ఈ స్టోరీస్ చెప్పండి, ఒరే దీనికి బైబిల్కి మధ్యలో పోలిక ఎక్కడ ఉందని చెప్పండి ఒకసారి వాళ్ళకి. సరే,
విషయం ఏంటంటే నేను ఎందుకు చెప్పాను ఈ స్టోరీ అంటే, అది అయిపోయిన తర్వాత మెసొపొటేమియన్ కల్చర్‌లో ఇక్కడ నోవా ఉన్నట్టుగానే అక్కడ ఒక హీరో ఉంటాడు ఉత్నపిస్టిమ్ అని. సో, ఈ హీరో ఏం చేస్తాడంటే దేవతలకి ఫుడ్ పెడతాడు. సో, వాళ్ళేం చేస్తారంటే జలప్రళయం వచ్చిన తర్వాత దేవతలందరూ కూడా ఏమవుతారంటే బక్కచిక్కిపోతారు. ఎందుకు? ఫుడ్ పెట్టేవాళ్ళు లేరు కదా మరి. ఈ హ్యూమన్ బీయింగ్సే ఫుడ్ పెట్టేది. సో, ఫుడ్ పెట్టేవాళ్ళు జలప్రళయం వచ్చిన తర్వాత ఏమైపోతారు? సో, అప్పుడు బక్కచిక్కిపోయిన తర్వాత ఏం చేశారంటే, అప్పుడు ఈ మెసొపొటేమియన్ హీరో ఒకతను లేచి ఏం చేస్తాడంటే దేవతలకు ఫుడ్ పెడతాడు. అంటే దేవతలకి ఫుడ్ పెట్టటం ద్వారా మనకు కావాల్సినటువంటి పనులు వాళ్ళ చేత చేయించుకోవటం అనేటువంటిది ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్నటువంటి కల్చర్స్‌లో చాలా ఫేమస్ అది. మనోహ ఏం చేస్తున్నాడంటే సింపుల్‌గా నేను గిద్యోన్ స్టోరీలో ఎట్లాగైతే చెప్పానో, మనోహ కూడా యెహోవాని అట్లనే అప్రోచ్ అవ్వటానికి ప్రయత్నిస్తున్నాడు. ఏంటి? ఫుడ్ పెట్టి ఆయన ద్వారా ఇప్పుడు ఆయన ఆల్రెడీ చెప్పాడు గదా! ప్రామిస్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు యెఫ్తా మనం చూసాం. దేవుని ఆత్మ యెఫ్తా మీదకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ ర్యాష్ ఫౌ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ ఒట్టు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? దేవుని చిత్తం ఆల్రెడీ ఉంది కదా అక్కడ. ఇక్కడ స్పష్టంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ అది ఎట్లైనా జరిగించుకోవాలి మనం అని చేయాల్సిన అవసరం ఏముంది? సో, ఆ మాట ఇప్పుడు మనోహ ఎట్లాగైతే మిగిలినటువంటి వాళ్ళు ఎట్లాగైతే చేస్తున్నారో అట్లా చేస్తున్నాడు. నిజానికి చెప్పాలంటే మీకు బాగా అర్థం కావటానికి నేను చెప్తాను. ఇప్పుడు మనలో చాలా మంది బెయేర్షెబా సంఘానికి వెళ్ళేవాళ్ళే కదా! ఒక మీలో ఒకళ్ళు ఏం చేశారంటే శుభ్రంగా సండే ఒకరోజు పొద్దున్నే ఏం చేశారంటే చర్చ్‌కొస్తున్నారు. ఎవరో మనకి రవి అనేటువంటి ఒక రవియో లేకపోతే మనకి గిదియోన్ అని ఎవరో మొత్తానికి మన మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు సంఘానికి వస్తున్నారు. కానీ వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకొని రాలా చేతికి. ఏం పట్టుకొచ్చారంటే ఒక కొబ్బరికాయ, పూలమాల, కొన్ని సాంబ్రాణి అగరబత్తులు అన్నీ తీసుకొని సంఘానికి వచ్చేసి వెంటనే పుల్పిట్ ముందు మన సుధీర్ గారి పాటకి పుల్పిట్ దగ్గరికెళ్ళి పాట పాడదాం అనే టైంకి వీళ్ళు ఏం చేశారంటే హారతి కర్పూరం తీసుకొచ్చి ఇట్లా ఇవ్వటం మొదలుపెట్టారు పుల్పిట్ దగ్గర. ఒక కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ కొట్టి పుల్పిట్ మీద ఆ కొబ్బరి నీళ్ళు ఇట్లా పోయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఒక పూలమాల వేశారు పుల్పిట్‌కి. ఏం చేస్తారు మీరు చెప్పండి? ఆ పని చేస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి ఒకసారి? అర్థమవుతుందా నేను చెప్పేది? మనోహ చేస్తున్నటువంటి పని కూడా అదే ఎగ్జాక్ట్‌గా. యెహోవా దగ్గరికొస్తున్నాడు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవతలను ఆచరించేటువంటి విధానంలో యెహోవా దగ్గరికొస్తున్నాడు ఆయన. అంటే ఆ కల్చర్ ఎట్లాగా వెళ్ళిపోయిందో చూడండి. ఇక్కడితో ఆగట్లేదు. అందుకనే యెహోవా దూత అందుకనే అంటున్నాడు. నేను తినను. నువ్వు పెట్టింది నేనేం తినను. నీకు కావాలంటే దహన బలి ఇవ్వు. ఎందుకు? దేవుడు తినడు ఏది కూడా. దహన బలి అనేటువంటిది ఇంపైనటువంటి సువాసన. నీ యొక్క సమర్పణ గురించి మాట్లాడుతున్నది దహన బలి అనేటువంటిది. సో, నువ్వేం చేస్తావంటే ఒకవేళ నీకు ఇవ్వాలనుకుంటే దహన బలి ఇవ్వు నువ్వు వెళ్ళి. నేను తినను. నేనేమన్నా బ్రదర్? స్మాల్ ఇంట్రెస్ట్ చెప్పండి. అబ్రహాం పెట్టాడు కదండి దేవదూతలకు భోజనం. అవును. సో, అందుకనే మనకి అక్కడ విషయం ఏంటంటే సో, దట్ ఈస్ హాస్పిటాలిటీ. ఆ ముగ్గురు ప్రామిస్ ఇచ్చిన తర్వాత ఆ ప్రామిస్‌ని ఎట్లాగైనా సరే నేను వశం చేసుకోవాలని కాదు అబ్రహాం చేసింది పని. ఆ ముగ్గురు ఉండటం వచ్చిన తర్వాత తను బయటికి వెళ్తాడు. వెళ్ళి హాస్పిటాలిటీ ఇస్తాడు వాళ్ళకి. సో, కానీ అక్కడ కేస్‌లో దేవుడు హాస్పిటాలిటీని రిసీవ్ చేసుకుంటాడు అబ్రహాం విషయంలో. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు పెట్టేది నేను తిననని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తున్నాడు. చాలా కటువుగా చెప్తున్నాడు. హీబ్రూలో గనుక మనం ఇంకా చూస్తే ఇంగ్లీష్‌లో కూడా చాలా చక్కగా చెప్పారు. ఐ విల్ నాట్ హావ్ ఎనీ ఆఫ్ దట్ అంటాడు. నువ్వు పెట్టేది నాకు అక్కర్లేదు. కావాలంటే దహన బలి ఇవ్వు అంటాడు. సో, ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ కేస్. అబ్రహాంకి దీనికి కొంచెం డిఫరెంట్ కేస్. ఆ బ్యూటిఫుల్ పాయింట్ మీరు తీసుకొచ్చారు అది. సో, దహన బలి ఒకవేళ అట్లా అనుకుంటే నువ్వేం చేస్తావంటే నువ్వు దహన బలి ఇచ్చేసేయి. ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెహోవాకు దానిని అర్పించవలనని మనోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మనోహకు తెలీదు. 17వ వచనంలో
మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించేటట్లు అని ఉంది కానీ మేము నిన్ను ఆరాధించేటట్లు, నిన్ను మహిమపరిచేటట్టు, నిజానికి చెప్పాలంటే కెబోర్డ్ అనేటువంటి మాట అంటే ఏంటంటే నిన్ను మహిమపరిచేటట్టు నీ పేరేంటి అని అడిగాడు. ఇప్పుడు అర్థమవుతుందా మనోహ చేస్తున్నటువంటి పని అర్థమవుతుందా మనకి? కొబ్బరికాయలు పూలమాలలు కనిపిస్తున్నాయా? సాంబ్రాణి కడ్డీలు కనిపిస్తున్నాయా మనకి ఇక్కడ? అన్ని దేవతలు ఒక దేవత అనుకున్నాడు. అన్ని దేవతలు నిన్ను మేము ఆరాధించాలంటే మేము ఏం చేయాలి? నిన్ను ఎట్లా ఆరాధిస్తాం మేము? నిన్ను మేము మహింపరచాలంటే ఏం చేయాలి? నీ పేరు చెప్పు. పేరు అనేటువంటిది ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా వినండి. పేర్లు ఎందుకు అడుగుతారు? దేవతల పేర్లు ఎందుకు అడుగుతారంటే ఆ పేర్లని యాక్చువల్గా వీళ్ళు జపం చేయటం ద్వారా ఆ దేవతల్ని వీళ్ళ వశంలోకి తీసుకొని దేవతల ద్వారా పనులు చేయించుకోవటం అనేటువంటిది ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ కల్చర్లో ఉన్నటువంటి పదం. అది ఉన్నటువంటి ఒక ఆచారం అది. అందుకనే చాలా కల్చర్స్లో ఆ దేవతల నామాలని యాక్చువల్గా జపం చేయటం అనేటువంటి విషయం మనం చూస్తాం. ఎందుకంటే అలా చేయటం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని సంతుష్టి చేసి వాళ్ళ చేత మనకు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారు. అందుకనే గెరాసేనుల దేశానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ దెయ్యాలు యేసు ప్రభుని ఏమడుగుతాయి? యేసు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా అని మాట్లాడటం చూస్తాము మనం అక్కడ. ఎందుకంటే బై నేమింగ్ యాక్చువల్లీ దే వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ హిమ్. ఆ మాట అనగానే ఆయన యాక్చువల్గా గద్దించడం జరుగుతుంది వాటిని. ఎందుకంటే వెళ్ళి నీ తోక ఆడించాలంటే వేరే వాళ్ళ దగ్గర ఆడించు, నా దగ్గర కాదని మాట. అది నిజం చెప్పాలంటే అక్కడ దెయ్యాలతో ఆయన మాట్లాడుతుంది ఏంటంటే నీ తోక జాడించాలంటే వేరే చోట జాడించు. పేరుని తీసుకొని అధికారం వశంలోకి తెచ్చుకోవాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు, అది ఆ తోకను వేరే చోట జాడించు, నా దగ్గర కాదు. గద్దిస్తున్నాడు అక్కడ. సో పేరును తెలుసుకోవటం ఇక్కడ 2 ఇంపార్టెంట్ విషయాలు మనం చూడాలి. ఏంటంటే ఒకటి, పేరు తెలుసుకోవడం ద్వారా, అంటే కొబ్బరికాయల ఆరాధన ఇది కూడా, ఇంకా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో పేరు తెలుసుకోవటం ద్వారా పని చేయించుకోవటం అనేటువంటిది. రెండవది ఏంటంటే ఆరాధించడం ఏంటి అసలు? దేవుణ్ణి ఆరాధించకుండా నీకు దేవదూత అనే సంగతి తెలుసు, లేకపోతే మనిషి అనేటువంటిది అనుకున్నావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఎట్లా ఆరాధిస్తావు మనిషిని? సో చాలా విచిత్రంగా లేదా? అంటే మనం అనుకుంటాం కానీ సంసోను నేరేటివ్ని సంసోన్ దగ్గరే మనం చదువుతాం, కానీ పేరెంట్స్ దగ్గరే ప్రాబ్లం స్టార్ట్ అయింది. వాళ్ళ తండ్రి దగ్గర నుంచే మొదలైంది ప్రాబ్లం అంతా కూడా. ఏంటి? తండ్రి దగ్గరే కాంప్రమైజింగ్ కల్చర్ అనేటువంటిది మొదలైంది. అంటే ఏంటంటే కాంప్రమైజింగ్ తెలుగులో ఏమంటాం చెప్పండి ఒకసారి నాకు. కాంప్రమైజ్ని ఏమంటాం? రాజీ పడిపోవటం. ఈ రాజీ పడిపోయేటువంటి జీవితం అనేటువంటిది మనం సంసోన్ దగ్గర నుంచే చదవాల్సిన అవసరం లేదు. సంసోన్కి ముందే పునాదుల దగ్గరే మొదలైంది. ఇంకా ముందుకెళ్దాం. రాజీ ఇంకా జరుగుతూనే ఉంటుంది. చూడండి ఎట్లనగా 20వ వచనం. సో 19వ వచనంలో మనోహ నైవేద్యంగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు సమర్పించాడు. మనోహయు అతని భార్య చూచుండగా ఆ దూత ఒక ఆశ్చర్యకార్యం చేశాడు. ఏంటంటే జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమాయెను. మనోహయు అతని భార్యయు దాన్ని చూసి నేలకు సాగిలపడ్డారు. ఆ తర్వాత యెహోవా దూత మరల మనోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షం కాలేదు. ఆయన యెహోవా దూత అని మనోహ దూతకు తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే, దేవుణ్ణి మనం చూసాం కనుక నిశ్చయంగా మనం చచ్చిపోతామని భార్యతో చెప్తున్నాడు. అప్పుడు ఆ భార్య చాలా విజ్డమ్, అంటే చాలా జ్ఞానయుక్తమైనటువంటి మాట మాట్లాడుతుంది. చూడండి 23వ వచనంలో ఏమంటుంది అంటే, అతని భార్య, యెహోవా మనల్ని చంపాలనుకుంటే ఆయన మన దహన బలిని నైవేద్యాన్ని ఆయన ఎందుకు అంగీకరిస్తాడు చెప్పు ఒకసారి. ఈ సంగతులన్నీ మనకు చూపించడు కదా, నీకు పిల్లడు పుడతాడు, ఇవన్నీ ఎందుకు చెప్తాడు మనకి మనల్ని చంపాలనుకుంటే? అర్థమవుతుందా? గిద్యోను స్టోరీలో
యెహోవా దూతే చెప్పడం జరుగుతుంది. గిద్యోను ఏమన్నాడు, అయిపోయింది, నేను చూశాను దేవుడిని, నేను చచ్చిపోతాను అన్నాడు గిద్యోను. అప్పుడు యెహోవా దూత నువ్వు చచ్చిపోవు అని చెప్పేసి మాట్లాడు గిద్యోనుతో. కానీ ఇక్కడ దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నట్ట, ఇతనితో మనోహతో. మనోహ ఈ పిల్లోడిని ఎట్లా పెంచాలంటే వెళ్ళి నీ భార్య మాట విను అన్నాడు. అన్నాడా? ఆ తర్వాత భార్య ద్వారానే విజ్డమ్ మాట్లాడిస్తున్నాడు, జ్ఞానాన్ని మాట్లాడిస్తున్నాడు అక్కడ. ఈ ఈ కొంతమంది మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లాంటి స్టేట్మెంట్స్‌ని చూసిన తర్వాత భార్యలు మాత్రమే జ్ఞానం మాట్లాడతారని తీసుకుంటారు. అది కూడా అంత వెళ్ళిపోవద్దు మనం. అంటే మనం ఫెమినిస్ట్‌లు అవ్వద్దు, షోవినిస్ట్‌లు అవ్వద్దు. షోవినిస్ట్ అంటే ఏంటంటే కుటుంబంలో నేను చెప్పేదే శాసనం అనేటువంటిది మగవాళ్ళుగా అట్లా అనుకోవద్దు మనం. అట్లానే ఆడవాళ్ళు కూడా మా రైట్స్, మా హక్కులు అట్లా అనుకోవద్దు. కుటుంబంలో ఏంటంటే ఒక కుటుంబంగా మనం వస్తున్నప్పుడు నీ హక్కుల్ని తీసుకెళ్ళి మొదలుపెట్టు. దేవుని యొక్క ఉద్దేశాలు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకి ఒకరికొకరు విందాం. లీడర్షిప్ మేలు తీసుకోండి, కానీ ఆ లీడర్షిప్‌ని వాక్యానుసారంగా చేద్దాం. ఆ లీడర్షిప్ ఏంటంటే నా మాట శాసనం అని చెప్పడానికి కాదు లీడర్షిప్ అనేది. దేవుని చిత్తాన్ని చేయటానికి మన లీడర్షిప్ ఇచ్చింది దేవుడు. అంటే ఏంటంటే కొన్ని సార్లు మనం దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాం అనుకోండి, మన భార్య దేవునికి తగ్గట్టుగా మాట చెప్పినప్పుడు నేను లీడర్‌ని, నేను దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నా, నేను చెప్పిందే చాలాలి, బైబిల్ చెప్తుంది కదా నేనే లీడర్‌నని అనకూడదు మనం. మన లీడర్షిప్ అందుకు ఇవ్వలేదు. అర్థమవుతుందా? సో ఇక్కడ అతని భార్య యెహోవాతో చాలా చక్కగా చెప్తుంది ఈమె. ఆమె మొదట్లో అటు ఇటు మాట్లాడినా సరే, కొంచెం ఎక్కువ మాట్లాడినా సరే, ఇక్కడ చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడుతుంది. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి ఏం పెట్టింది? సంసోన్ అని పేరు పెట్టింది. ఇక్కడే పొరపాటు ఏంటంటే చాలా కష్టాల్లోంచి వెళ్ళారండి క్రైస్తవులే. చాలా కష్టం నుంచి వెళ్ళారు. దేవుడు వాళ్ళకి కనిపించాడు అనుకుందాం. దేవుడు ఆ కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లాడికి వాళ్ళు ఏం చేశారంటే వెంకటేశ్వర్లు అని పేరు పెట్టారు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ పేరు పెట్టంగానే? ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అని చాలా మందికి అనుకుంటారేమో. వస్తున్నాను నేను, అంటే అక్కడికి వస్తాను నేను, కానీ మీరు చెప్పండి ఒకసారి మీకు ఎట్లా ఉంటుంది? యేసుప్రభు ఇన్ని చేసిన తర్వాత, వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు, అన్ని చేసిన తర్వాత క్రిస్టియన్సే. సో వీళ్ళు వెంకటేశ్వర్లు నా దేవత అని పేరు పెట్టారు అనుకోండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఓరి వీళ్ళ దుంపలు తెగ అనుకోరు మీరు? ఏంటి వీళ్ళు చేసిన పని? అట్లానే యెహోవా వాళ్ళకి కనిపించడం జరిగింది. ఆయన యెహోవా అనే సంగతి వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు అట్లీస్ట్ అర్థమైంది లాస్ట్‌కి. వాళ్ళకి పిల్లోడిని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పిల్లోడికి ఏం పేరు పెట్టారో తెలుసా? చిన్న సూర్య దేవత అని పేరు పెట్టారు. షంషూన్ అంటే షమెష్ అంటే ఏంటంటే సూర్యదేవతకి పేరు షమెష్. సూర్యుని ఆరాధించేవాళ్ళు షమెష్. ఈయనకేం పేరు పెట్టారంటే షంషూన్ అని పేరు పెట్టారు. అంటే చిన్న సూర్యదేవత. చాలా విచిత్రంగా ఉంటుంది. యావిస్టిక్ నేమ్స్ అంటే యెహోవా పేరు మీద ఉన్నటువంటి పేర్లు మనకు చాలా కనిపిస్తాయి బైబిల్లో. ఇర్మియాహు అంటే ఏంటి? యెహోవా. యాహూ అనేటువంటిది యెహోవా అనేటువంటి పదానికి షార్ట్ కట్ అనమాట. లాస్ట్లో ఉంటుంది. ఇర్మియాహు అంటే ఏంటంటే యెహోవా వాళ్ళని, యెహోవా హీ రోజ్ హిమ్ అంటే ఎగ్జాల్టెడ్. యెహోవా ఎగ్జాల్ట్ చేశాడు ఇతనని. యషియాహు, యాహు అంటే ఏంటి? యెహోవా కదా, యెహోవాకి షార్ట్ ఫామ్ అది. సో యెహోవా ఆయన ఏం చేశాడు? యషియాహు, ఐజయాని అంటే యషియా పేరు యషియాహు అంటే యెహోవా రక్షకుడు, రక్షిస్తాడు. తర్వాత జకర్యాహు, యెహోవా
జకార్ అంటే ఏంటి? రిమెంబర్, యెహోవా జ్ఞాపకం చేసుకుంటాడు. సో అజర్ యాహూ అంటే ఏంటి? యెహోవా అజర్ అంటే ఏంటి? యెహోవా సహాయం చేసేటువంటి వాడు. హిజ్కియాహు, యెహోవా హజాక్ అంటే స్ట్రెంగ్త్, అంటే యెహోవా నాకు యెహోవా బలం అయి ఉన్నాడు. ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు, అంటే యెహోవాతో వచ్చినటువంటి పేర్లు ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళంటే, కారణం ఏంటంటే వాళ్ళు దే రియల్లీ వాంటెడ్ టు నేమ్ దెమ్. వాళ్ళ కిడ్స్‌కి ఆ పేరు పెడుతున్నారు. ఆ పేరు పెట్టడం ద్వారా వాళ్ళు దేవుడు చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళ జీవితంలో. సో మా పిల్లలకి ఏం పేరు పెట్టుకున్నాం మేము? షైలో అని పెట్టాం. ఫస్ట్ అమ్మాయికి షైలో అని పేరు పెట్టాం. ఎందుకు పెట్టామంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో అలజడి ఉన్నటువంటి టైంలో ఒక దేవుడు ఒక రెస్ట్‌ని తీసుకొచ్చాడు. షైలోని తీసుకురావడం ద్వారా దేవుడు ఒక పీస్‌ని, ఒక సమాధానాన్ని తీసుకొచ్చాడు. అది జ్ఞాపకం చేసుకుంటూ ఏం పెట్టుకున్నామంటే షైలో అని పేరు పెట్టుకున్నాం. అదే టైంలో నేను ఏడబ్ల్యూ టోజర్ గారు రాసినటువంటి పుస్తకం చదువుతున్నాను. ఆ పుస్తకంలో యెషయాలో రాయబడినటువంటి మాట, వీళ్ళు షిలోహు నుంచి వచ్చినటువంటి సమాధానాన్ని వీళ్ళు తృణీకరించారు అనేటువంటి మాట విన్న తర్వాత నాకు గుండె పట్టేసింది. దేవా, నేను నా జీవితం ఎట్లా ఉంటుందనేటువంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ మైలురాయిగా నా జీవితంలో ఒక మైలురాయిని జ్ఞాపకం చేసుకోవడానికి నా పాపకి ఆ పేరు పెట్టుకున్నాను నేను, షైలో అని. అందరూ నీకు ఆడపిల్ల పుట్టినప్పుడు ఒక కర్స్ అన్నారు కాబట్టి, శాపం అన్నారు కాబట్టి మిడిల్ నేమ్ ఎడియోడేటస్ అని పెట్టాను. ఏంటి? శాపం కాదు, దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ అని పేరు పెట్టుకున్నాను. ఎడియోడేటస్ అంటే ఏంటంటే గిఫ్ట్ అని, దేవుని యొక్క గిఫ్ట్ అని. సో షైలో ఎడియోడేటస్ మా పాప పేరు, ఫస్ట్ పాప పేరు. రెండో పాప పుట్టినప్పుడు నేను రోమీలకు రాసినటువంటి పత్రిక చదువుతున్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 8వ అధ్యాయం చదువుతున్నాను నేను. చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఆ టైంలో నేను. ఆ టైంలో ఏంటంటే దేవుని యొక్క జీవం అనేటువంటిది ఎంత బ్యూటిఫుల్గా నా పాప స్థితిలోంచి నన్ను బయటికి తీసుకొస్తుంది అనేటువంటిది చాలా ఎంజాయ్ చేస్తున్నాను. హాస్పిటల్లో, చెన్నైలో ఏజీ హాస్పిటల్లో కూర్చొని పిల్లని కన్న తర్వాత అక్కడ కూర్చొని రోమిలకు రాసినటువంటి పత్రిక మీద వ్యాఖ్యానాన్ని కూర్చొని చదువుతున్నాను నేను. అక్కడ చదువుతుంటే ఆ మాట భలే గుర్తుకొచ్చి నాకు అనిపించింది, దేవా నీ జీవం ఎంత గొప్పది, మృతతుల్యమైనటువంటి నా ఆత్మీయ జీవితంలో నువ్వు జీవాన్ని తీసుకొచ్చి ఎంత చేస్తున్నావు. అందుకనే దేవుని యొక్క జీవాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి జోయి అని పేరు పెట్టాను. జోయి అంటే ఏంటంటే బబ్లింగ్ లైఫ్, చాలా ఉత్సాహం తీసుకొచ్చేటువంటి జీవం అని అర్థం. సో జోయి అని పేరు పెట్టాను. ఆమె కూడా శాపం అన్నారు కాబట్టి ఆమెకు కూడా మిడిల్ నేమ్ ఎడియోడేటస్ అని పెట్టాను. జోయి ఎడియోడేటస్ అని పెట్టాను పేరు. సో అంటే నేను ఏం చెప్తున్నానంటే మీకు, నేమింగ్ పెట్టుకునేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, దేవుడు నాకు చేసినటువంటి మేళ్ళు ఏంటి, దేవుడు నా జీవితంలో ఎక్కడున్నాడు ఇప్పుడు అనేటువంటిది జ్ఞాపకం చేసుకొని పేర్లు పెడతాం. అట్లాగా దట్స్ హౌ వి నేమ్. నా దగ్గరికి ఎవరన్నా వచ్చిన తర్వాత కూడా అందుకనే పేర్లు పెట్టమని ఎవరన్నా వచ్చారంటే నేను వాళ్ళని అడుగుతాను, మీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో ఒకసారి చెప్పండి మీరు ఏంటి అనేటువంటిది అడిగిన తర్వాత దానికి తగ్గట్టుగా పేరుని సజెస్ట్ చేస్తాను ఒకటి. సో అట్లాగా దట్స్ హౌ యాక్చువల్లీ ఐ డిడ్ దట్. సో కానీ ఇక్కడ సంసోన్ లైఫ్లో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏంటంటే దేవుడు చాలా స్పష్టంగా వాళ్ళతో మాట్లాడటం కనిపిస్తుంది. కనిపించిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి పుసుక్కున సూర్యదేవత అని పేరు పెట్టేశారు. సో దాట్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ షోస్ ఫస్ట్ నుంచే ఏదో తేడా కొట్టింది అబ్బాయి అనిపిస్తుంది మనకి సామ్సన్ లైఫ్లో. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ, రైట్? ఇంకొక మాట చెప్తా పేర్ల గురించి. సో చాలాసార్లు ఏమనుకుంటామంటే, అంటే నేను యేసుప్రభుని అంగీకరించిన తర్వాత పేరును మార్చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం చాలా మందికి ఉంటుంది. కొంతమంది మార్చుకుంటే తప్పులేదు, కానీ మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కొత్త నిబంధన గ్రంథంలో అపోలో ఉన్నాడా? అపోలో అంటే ఏంటి అసలు? గ్రీక్ దేవత అపోలో. పేరు మార్చుకున్నాడా? మార్చుకోలేదు. నూతన నిబంధన గ్రంథంలో మనకి మోర్ దాన్ సగానికంటే ఎక్కువ పేర్లు వేరే దేవతలవే ఉన్నాయి మనకి. డిమిత్రి, ఎపఫ్రడైటస్, ఎపఫ్రా, ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? క్రిస్టియన్ నేమ్స్ అనుకుంటున్నారా ఇవన్నీ? గ్రీక్ దేవతల పేర్లు ఇవి. పోనీ చాలా మంది టైటస్ రోమన్ నేమ్ అది. సో దాని మీద ఒక పుస్తకమే ఉంది బైబిల్లో, తీతు. సో ఇంకొక మాట చెప్తా.
లూకా కూడా క్రిస్టియన్ నేమ్ కాదు, అది కాదు కదా, ఓకే. జూయిష్ పీటర్ నేమ్ కాదు, వాక్యానుసారమైనటువంటి పేరు కాదు. అయితే మార్టిన్ అని ఉందనుకోండి ఎవరికైనా, మార్టిన్ అనేటువంటిది క్రిస్టియన్ నేమేనా? ఇప్పుడు మార్టిన్ అని క్రిస్టియన్స్ పెట్టుకున్నారు, వాళ్ళ పిల్లోడు పుట్టంగానే మార్టిన్ అని పెట్టుకున్నారు. సో అతను బిలీవర్ అయిన తర్వాత మార్టిన్ అనే పేరు మార్చేసుకోవాలా? ఎందుకు? అది క్రిస్టియన్ పేరు అనుకుంటాం, కానీ మార్టిన్ అంటే ఏంటి? గ్రీక్ దేవత పేరు, అది యుద్ధ దేవత, గ్రీక్ లో యుద్ధ దేవత పేరు మార్టిన్. సో మార్టిన్ లూథర్కి మార్టిన్ అని ఎందుకు పేరు పెట్టారంటే, సంఘ చరిత్రలో ఇట్లా గ్రెకో రోమన్ బ్యాక్గ్రౌండ్ నుంచి మారినటువంటి ఒక ఆయన, మార్టిన్ అనేటువంటి ఒక ఆయన, చాలా బాగా చక్కగా జీవించినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకొని మార్టిన్ లూథర్ వాళ్ళ తల్లిదండ్రులు హాన్స్ అండ్ వాళ్ళ వైఫ్ ఏం చేశారంటే మార్టిన్ అని పేరు పెట్టారు. కానీ మార్టిన్ అంటే అర్థం ఏంటి? యుద్ధ దేవత అని అర్థం. రోమీలు పూజించేటువంటి యుద్ధ దేవత. అంటే నేనేమంటున్నానంటే, అలాని పిల్లలకి మనం యాక్చువల్గా మనకి నేను క్రైస్తవుడిని అయిన తర్వాత, క్రీస్తుని శిష్యుడిగా మారిన తర్వాత వెళ్ళి మా పాపకి యాక్చువల్గా వరలక్ష్మి అని పేరు పెట్టలేదు నేను. ఎందుకంటే నా ఆత్మీయ జీవితానికి తగ్గట్టుగా పేరు పెట్టుకుంటూ వచ్చాను. కానీ నా పేరు నేనేం చేంజ్ చేసుకోలేదు. సో చేంజ్ చేసుకోవాలని కొంతమందికి అనుకుంటే ఓకే. జాషువా గోమటం అని చూస్తున్నారు కదా మీరు, కొంతమందికి డౌట్ వస్తుంది. దాని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉందనుకోండి. కానీ బేసికల్లీ నేనేం చెప్పదలుచుకున్నా అంటే, కొంతమంది మార్చుకోవచ్చు, కొంతమంది మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది వాళ్ళకి ఇచ్చేద్దాం. మార్చటం అనేటువంటి రూల్ పెట్టద్దు మనం. ఆ తర్వాత వాళ్ళు క్రీస్తు శిష్యులు అయిన తర్వాత కూడా వాళ్ళు వేరే పేర్లు పెట్టారంటే డౌట్ కొట్టాలి మనకి. క్రీస్తు శిష్యులు అయిన తర్వాత కూడా శ్రీనివాస్ అని పెట్టారనుకోండి పేరు, కొంచెం డౌట్ పడతాం. సో కాబట్టి ఏంటంటే మనం కొంచెం ఆలోచించాలి పేర్ల విషయంలో కూడా. దట్స్ వేర్ వీ హ్యావ్ టు. అంటే ఇప్పుడు ఇది క్రిస్టియన్స్కే కాదు, ఇప్పుడు ఏ హిందూస్ వచ్చి గబుక్కున జాన్ అని పేరు పెట్టుకోరు కదా వాళ్ళ పిల్లలకి. అర్థమవుతుందా? అంటే వాళ్ళ విశ్వాసానికి తగ్గట్టుగానే పెట్టుకుంటారు పేర్లు. సో ఇది కొంచెం ఒక్కసారి ఆలోచిద్దాం మనం. లెట్స్ థింక్ లిటిల్ బిట్ అబౌట్ దిస్. ఎందుకంటే బైబిల్లో లేనటువంటి ఆచారాన్ని మనం ఒక ఆచారంగా చేసేసాము అంటే అది పొరపాటు అయిపోతుంది. అంటే ఇప్పుడు బైబిల్లో అన్ని పేర్లు మనకి గ్రీక్ దేవతల పేర్లు మార్చకుండా అలానే ఉంచిన తర్వాత నూతన నిబంధన గ్రంథంలో మనం ఒక సిద్ధాంతాన్ని తయారు చేసాం అనుకోండి, పేర్లు మార్చేసేయాలి, కంపల్సరీగా పేరు మార్చేసేయాలి, యేసుప్రభుకు లాగానే పేర్లు మార్చేసేయాలని ఒక సిద్ధాంతంగా మార్చాం. కొంతమందికి మార్చారు, చాలా మందికి మార్చలేదు. కాబట్టి మనం దాని నుంచి ఒక సిద్ధాంతాన్ని తీసుకురాకూడదు. వాళ్ళకు ఒకవేళ కనుక ఇష్టం ఉంటే ఓకే, ఆ ఇష్టం ఉంటే పేరు మార్చుకోవాలనుకుని వాళ్ళకి ఇష్టం ఉంటే మార్చుకోనివ్వండి. కానీ అది సిద్ధాంతంగా తయారు చేస్తే వాక్యానికి వ్యతిరేకంగా మనం వెళ్తున్న వాళ్ళం అవుతాం. ఎందుకు? వాక్యంలోనే కంపల్సరీగా మార్చాలని ఎక్కడ లేదు. మార్చకూడనటువంటి నేమ్స్, మార్చనటువంటి నేమ్స్ చాలా ఉన్నాయి. అపోల్లో పేరు కానీ ఇట్లాంటి పేర్లు చాలా కనిపిస్తున్నాయి మనకి. కాబట్టి ఐ థింక్ వీ గాట్ టు బి కేర్ఫుల్ ఇన్ దట్ వన్. ఏంటంటే బైబిల్లో లేనటువంటి దాన్ని ఆచారంగా తయారు చేయొద్దు మనం. తయారు చేస్తే మనం బైబిల్కి వ్యతిరేకంగా వెళ్ళినట్టుగా అవుతాం. అంటే లేనటువంటిది అనేటువంటి నేను ఎట్లా మాట్లాడుతున్నానంటే, బైబిల్లోనే యాక్చువల్గా దానికి డిఫరెంట్గా అనిపించిన తర్వాత మనం దాన్ని సిద్ధాంతం చేసామంటే బైబిల్నే తప్పు అంటున్నట్టు. మనం పేరు కంపల్సరీగా మార్చాలి అని పెట్టామంటే బైబిల్ని తప్పు అంటున్నట్టు. ఎందుకంటే బైబిల్లో చాలా పేర్లు మార్చలేదు కాబట్టి. సో శాంసన్ నేమ్ కూడా ఇట్స్ నాట్ యాక్చువల్లీ దైవపరమైనటువంటి పేరు కాదు అది. అందులో యావిస్టిక్ నేమ్ కాదు అసలు అది. యెహోవా షమూయేల్ పేరు మనకి అంటే ఏంటంటే దేవుడు, గాడ్ హియర్స్, దేవుడు వింటాడు, వినేటువంటి దేవుడు అనేటువంటి పేరు. ఖచ్చితంగా అందులో దేవునితో రిలేషన్ ఉంది ఆ పేరులో. కానీ శాంసన్ పేరులో లేదు. అట్లానే ఎవరు శాంసన్ అని పేరు పెట్టుకోకూడదని నేను చెప్పట్లేదు. కానీ ఈ కేసులో నేనేం మాట్లాడుతున్నానంటే, చాలా విచిత్రమైన కేసు. ఇంత అనుభవించిన తర్వాత దేవుణ్ణి ఎట్లా వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు? ఎట్లా మళ్ళీ వీళ్ళు సూర్యదేవత పేరు పెట్టేశారు? ఇది మనకి క్లూ ఇవ్వాలి. శాంసన్ యొక్క జీవితాన్ని అన్లాక్ చేయటానికి, తాళం విప్పటానికి ఇది ఒక తాళం చెవి లాంటిది.
ఎందుకు సంసోను దేవుడు అంత చేసిన తర్వాత కూడా సంసోను ఎందుకు అట్లా వెనక్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎందుకు ఇట్లా పాపం చేసేసాడు అంటే అది ముందు నుంచి వచ్చేసింది. కుటుంబంలో కూడా ఆ టైప్ ఆఫ్ పోలికలు కొన్ని ఉన్నాయి. కుటుంబంలో కూడా అట్లాంటి కాంప్రమైజ్డ్ లైఫ్ ఉంది, రాజీ పడిపోయినటువంటి జీవితం ఉంది. సో కొంచెం ఆలోచించుకుందాం మనం. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఐ వాంట్ టు ఓపెన్ ఇట్ అప్ ఫర్ సమ్ క్వశ్చన్స్. నెక్స్ట్ 5 minutesలో మీకు ఏదన్నా ప్రశ్నలే అడగాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఏ పాయింట్ టచ్ అయిందో చెప్పచ్చు. బ్రదర్, ఈ పాయింట్ మీరు మాట్లాడినప్పుడు, అంటే ఈ పాయింట్ వాక్యంలో మనం ఈ రోజు చాప్టర్ గురించి మాట్లాడుకున్నాం, ఈ పాయింట్ నాకు టచ్ అయింది. లెట్స్ షేర్ వాట్ వీ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ దిస్ వన్. మనం ఈ స్టడీ నుంచి మనం ఏదైతే నేర్చుకున్నామో, సిగ్గుపడద్దు, ప్రసంగం చేయొద్దు, ఎక్కువ చెప్పద్దు. ఒక్క సెంటెన్స్లో నాకు ఇది బాగా టచ్ అయింది బ్రదర్, చాలు. ఒక్క సెంటెన్స్లో ఐ వాంట్ టు ఓపెన్ ఇట్ అప్ నౌ. బ్రదర్ సుధీర్ గారు, ఇస్ దట్ ఓకే? మనం చేయొచ్చు అట్లాగా? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. Sure, brother, sure. యా, ఫ్లోర్ ఈజ్ ఓపెన్ మీకోసం. అంకుల్, అది ఒక పాయింట్ చెప్పారు కదా అంకుల్, మీరు పాపం చేసిన అంటే పాపం చేసినప్పుడు దేవుడు మన దగ్గర నుంచి దూరం అయిపోయి అలా అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పారు కదా అంకుల్. ఆ పాయింట్ ద్వారా నేను అది తెలుసుకున్నాను అంకుల్. నేను స్టిల్ టుడే వరకు కూడా నేను అదే ఆ థాట్లోనే ఉన్నాను. ఏంటంటే నేను పాపం చేస్తున్నప్పుడు దేవుడు నా మనం వినరేమో, లేకపోతే ఆయన నాకు ఆన్సర్ ఇవ్వరేమో అని చెప్పేసి ఆ ఇదిలో ఉన్నాను. బట్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ అనేది మనం అంటే లూక్లో మనం గ్రాటిట్యూడ్లెస్ ఉన్నా కానీ దేవుడు ఆయన విశ్వాసత చూపిస్తారని చెప్పేసి నేను తెలుసుకున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా త్వరగా. కొంతమంది అంటే మనకి బైబిల్లో చూస్తాం కదా, చాలా చక్కగా విన్న తర్వాత రెస్పాన్స్ ఏమి ఉండదు కదా. సో మనోహర్ కొంతమంది వాటిలో చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ చూస్తాం మనం. దేవుడు మాట్లాడటం జరుగుతుంది, మాట్లాడిన తర్వాత రెస్పాన్స్ ఏమి ఉండదు. అట్లా కాకుండా మనం మంచివాళ్ళం కదా. సో ఒకవేళ నిజంగా వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఫాలో అవుతుంటే సిగ్గుపడద్దు, ఎందుకంటే ఇది దేవుడు మీతో మాట్లాడినటువంటి మాట కాబట్టి ఓపెన్గా వచ్చి ఒక సెంటెన్స్లో షేర్ చేసేసేయండి నీట్గా. నాకు ఒకటి చాలా బాగా నచ్చిందన్న. అదేంటంటే దేవుని దూత బలిని అంగీకరించినప్పుడు, అది దేవుని దూత బలిలో కలిసి వెళ్ళిపోయినప్పుడు, అది దేవుడు అంగీకరించినప్పుడు మనోహ అయితే దాన్ని ఏమన్నాడంటే, మనం దేవుణ్ణి చూసేసాం కాబట్టి చనిపోతాం అనేసి అన్నాడన్న. అయితే ఆ స్త్రీ ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ రుజువును చూసి చాలా చక్కగా చెప్పిన దాన్ని నాకు చాలా బాగా నచ్చిందన్న. అంటే ఆమె అన్నది కదన్నా, చాలా స్పష్టంగా దేవుడు ఇలా ఎందుకు అంగీకరిస్తాడు, మనకి దేవుడు మనం చంపేసేవాడైతే మనకి ఈ రుజువుని ఎందుకు ఇస్తాడు అనేది చాలా బాగా నచ్చింది అన్నది నాకు బాగా అనిపించింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. నాకు బాగా
రీసెంట్ గా చదివిన వర్డ్ బట్ కానీ ఈ రోజు మెసేజ్ బట్ కానీ నాకు బాగా తెలుసుకుంది, బాగా హైలైట్ అయింది ఏంటి అంటే, దేవుడు మనపై ఉంచిన ప్రేమను బట్టి మనం తప్పిపోతున్నప్పుడు చుట్టూతో ఉన్న పీపుల్ ద్వారా మనని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం చాలా సార్లు అది పర్సన్ యొక్క గ్రేట్నెస్ గా చూస్తాం, బట్ ఇట్ ఈస్ గాడ్స్ గ్రేట్నెస్ దట్ మనం చూడాల్సిన దేవుడు యొక్క గొప్ప కృపను, ప్రేమ. ఆ సిచ్యువేషన్ లో చాలా సార్లు మనం అక్కడ చెప్పిన వాళ్ళకి ఘనత ఇస్తాం కానీ దేవుడికి ఘనత ఇచ్చటం ఫెయిల్ అవుతూ ఉంటాం. అని బిహైండ్ ద సీన్ ఎవరు ఉన్నారనేది అక్నాలెడ్జ్ చేయటం మనం ఫెయిల్ అవుతూ ఉంటాం చాలా సార్లు. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్ పాయింట్. థ్యాంక్ యూ. ఇంకా దేవుడు పాపాలు చేస్తే మాట్లాడు, కానీ అది కాదు, కానీ పాపంలో పడిపోయి మళ్ళీ దేవుడిని ఆశ్రయించిపోతాం అన్నిటికంటే దుర్భాగ్యమైన స్థితి అనేది. దేవుడిని అప్రోచ్ అవ్వకపోవటం అనేది దేవుడికి బాధగా ఉంటుంది అని చెప్పారు. అది బాగుంది. దట్స్ వెరీ అంటే హార్ట్ టచింగ్ పాయింట్ కూడా. ఎందుకంటే చాలాసార్లు మనం అనుకుంటాం ఏంటంటే దేవుడి దగ్గర నుంచి మనం పాపం చేసి హైడ్ అయిపోతే, అంటే దాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు అది దేవుడిని అవమానపరిచేటువంటి విషయం. నిజంగా మనం పాపం చేసినప్పుడు పరిగెత్తుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నేను మెసప్ చేస్తాను, నన్ను మన్నించు, నన్ను శుద్ధి చేయి ప్రభు అని అలా దేవుడి దగ్గర నుంచి దేవుడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోవటం అనేటువంటిది దట్స్ వాట్ వి గాట్ టు డు. మనం యూజువల్గా చేయం అది. పాపం చేసిన తర్వాత మన యాటిట్యూడ్ అట్లా ఉండదు చాలాసార్లు. యూర్ రైట్. అదే కీర్తనలో కూడా ఉంటది కదండి, నా హృదయంలో పాపము ఉంచుకునే వల్ల దేవుడు నా మనం వినకపోను కాక. వెరీ గుడ్. సో వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్గా. సో ఇక్కడ ఈవెన్ యాకోబు రాసినటువంటి పత్రికలో కూడా ఏమంటుందంటే, సో మనం అడిగేటప్పుడు దుర్బుద్ధితో మనం అడిగినప్పుడు గాడ్ డజంట్ గివ్ దట్ అనే మాట. మీకు ఎందుకు రావట్లేదు అంటే మీరు మంచి ఉద్దేశంతో మీరు అడగట్లేదు, మీరు దుర్బుద్ధితో అడుగుతున్నారు అనేటువంటి విషయం. సో 2 కేసెస్ కొంచెం డిఫరెంట్ కేసెస్. ఏంటంటే దేవుడి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు మనం ఏది పొందుకోవటం అనేటువంటి విషయం కాదు మాట్లాడేది. సో ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడు, నన్ను విమోచించాడు, నేను పాపం చేసిన తర్వాత దేవుడు నన్ను విమోచించాడు, నన్ను వదిలేశాడు అనేటువంటిది కనుక ఎవరికైనా ఉంటే అది రాంగ్ ఆలోచన. గాడ్ హ్యాస్ లెఫ్ట్ మీ అనేటువంటిది రాంగ్ ఆలోచన. బట్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ యాక్చువల్గా మనం పాపం చేసినప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవా నేను పలానా అమ్మాయితో ప్రేమలో పడ్డాను, పెళ్ళయింది నాకు, కానీ పలానా అమ్మాయితో ప్రేమలో పడ్డాను, నాకు ఎట్లా అయినా సరే అమ్మాయిని ఇవ్వని అడిగాను అనుకోండి. దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ హార్బరింగ్ సిన్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో నేను పాపాన్ని పెట్టుకొని ఏం చేస్తున్నానంటే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. నా స్థితిని కూడా నేను గ్రహించలేనటువంటి పరిస్థితిలో దేవుడిని అప్రోచ్ అయ్యి దేవుడిని అడుగుతున్నాను నేను. గాడ్ డజంట్ యాక్చువల్లీ ఆనర్ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్. ఎందుకంటే బికాస్ ఇన్ ద బిగినింగ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, నేను దేవుడిని అడిగేదే ఏంటంటే ఒక నీచమైనటువంటి మాట అడుగుతున్నాను దేవుడిని. ఆ తర్వాత ప్రతిసారి దేవుడిని వస్తువుగా ఉపయోగించుకోవటం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. మనం చూసాం ఇంతకుముందు న్యాయాధిపతుల గ్రంథంలో, నా జీవితాన్ని నేను సరి చేసుకోను, కానీ నాకు దేవుడి దగ్గర నుంచి జరగాల్సింది జరిగిపోవాలి. దేవుడు ఏం చేస్తారంటే, ఇట్లాంటి ప్రేయర్స్లో కొన్నిసార్లు నాకు రావాల్సినటువంటిది, నా జీవితంలో జరగాల్సినటువంటి దాన్ని ఆపేయటం జరుగుతుంది. ఎందుకు అంటే, సో దట్ హీ షోస్ మీ రైట్ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటి నా జీవితంలో, నాకు కావాల్సింది ఏంటి అనేటువంటిది. ఒక ఉదాహరణ చెప్తాను, మేబీ దిస్ విల్ హెల్ప్ అస్. నేను ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని చాలా కోరిక ఉంది, నాకు ఉండేది. సో ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, చాలా చక్కగా చేశాను ఇంటర్వ్యూస్లో. నేను అంతా బ్యూటిఫుల్గా అయిపోయింది. కానీ చాలా బైబిల్ చదువుకుంటున్నాను, చాలా బ్యూటిఫుల్గా, నేను చాలా చక్కగా దేవుళ్ళలో ఉన్నాను ఆ సమయంలో.
ఇక ఎదురొచ్చేది ఏముంది నాకు? నేను దేవుడిలో ఉన్నా కదా, చక్కగా పరిశుద్ధంగా జీవిస్తున్నాను కదా, ఇంటర్వ్యూస్ కూడా చాలా చక్కగా చేశాను, అయిపోయింది, ఇంకొచ్చేసింది ఆర్మీ ఆఫీసర్. రాలేదు నాకు. రాకపోతే దేవుడిని చాలా దూషించుకున్నా లోపల నేను ఆ సమయంలో. 21 ఏళ్ళు నాకు ఆ టైంకి. దూషించుకున్నాను లోపల. నాకు అప్పుడు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఈ విషయాన్ని ఎందుకు నాకు ఆర్మీ ఆఫీసర్ జాబ్ ఇవ్వకుండా ఆపేశారు అనేటువంటి విషయం నాకు ఎందుకు, ఒక నిమిషం శైల ప్లీజ్, డిస్టర్బెన్స్. దేవుడు దాన్ని ఆపేయటం అనేటువంటిది ఎందుకు మంచి జరిగిందంటే, సో దట్ హీ షోస్ మీ, సాయి నీకు కావాల్సింది ఉద్యోగం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సింది ఏంటంటే నాలో స్థిరపడటం అనేటువంటిది నీకు కావాలి, నాలో నువ్వు వేరుపారి ఉండటం అనేటువంటిది కావాలి. ఉద్యోగం ఏ రోజన్నా ఇచ్చేస్తాను నేను నీకు. సో దేవుడు నాకు ఉద్యోగాన్ని, నేను టాటాలో నేను ఉద్యోగం చేసేటప్పుడు ఆ ఉద్యోగం రావడానికి నాతో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్ నాకు వాళ్ళకి తెలుసు, మై వైఫ్ ఆల్సో నోస్ వెరీ వెల్. దాదాపు ఈజీగా అందరికీ ఒక 2-3 నెలల్లో వచ్చే ఉద్యోగం నాకేమైందంటే, ఒకే ఉద్యోగం వచ్చింది కానీ 1 సంవత్సరం పట్టింది ఆ ఉద్యోగంలో నేను చేరటానికి. ఉద్యోగం వచ్చేసిన దానికి నేను ఫస్ట్ రోజు ఉద్యోగంలో వెళ్ళి చేరటానికి మధ్యలో సంవత్సరం, అంటే 9 నెలల గ్యాప్ ఉంది. ఈ 9 నెలలు కూడా గాడ్ హ్యాస్ బిన్ బిల్డింగ్ మీ. దేవుడు నా క్యారెక్టర్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఆయన మీద ఆధారపడటం, ఆయన వాక్యంలో చదువుకోవటం, నిజంగా నా జీవితంలో ప్రధానమైనటువంటి ఫోకస్ దేని మీద ఉండాలి? నా ఉద్యోగం మీద ఉండాలా, నా డబ్బుల మీద ఉండాలా, లేకపోతే దేవుడి మీద ఉండాలా? నాకు ఉద్యోగం వచ్చినా సరే దేవుడి మీద ఉంటే అది బ్యూటిఫుల్ యాక్చువల్గా. నా ఉద్యోగాన్ని దేవుడి కోసం చేయటం, ఉద్యోగాన్ని దేవుని యొక్క లెన్స్లో నుంచి చేయటం. సో అందుకనే ఒకరోజు దేవుడు ఆ ఉద్యోగంలో మంచి లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు మాట్లాడారు ఏంటంటే, వచ్చేస్తావా, ఇప్పుడు వచ్చేస్తావా? కష్టం అనిపించలేదు. ఎందుకు? ఆల్రెడీ దేవుడు బిల్డ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి నన్ను. సో ఇంత డబ్బులు వదిలేసుకుంటాను ప్రభు అనేటువంటిది అనిపించలేదు. ఎందుకంటే దేవుడితో ఉన్నటువంటి తీయదనం అర్థమైంది కాబట్టి. అంటే నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, కొన్నిసార్లు దేవుడు మన ప్రేయర్స్ని ఆన్సర్ చేయకపోవడానికి కారణం కూడా ఆయన యొక్క విశ్వాస్యతే. ఎందుకంటే మన జీవితంలో పొంచి ఉన్నటువంటి పాపం ఏదైతే ఉందో దాన్ని ఆయన హైలైట్ చేసి వెలికి తీసి దాన్ని డీల్ చేసి ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి దైనందినటువంటి విషయాల్ని మనకు అందించడం అనేటువంటి జరుగుతుంది దేవుడు. అంటే మనకి నా జీవితంలో పోషించుకోవడానికి, పోషణ కోసం ఒక ఉద్యోగం ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ దేవుడు మనతో డీల్ చేసేటువంటి విధానం. అందుకనే చాలా డిఫరెంట్ కేసెస్లో దేవుడు మనతో డీల్ చేస్తుంటారు. కానీ ఏ సమయంలో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు నా పాపాన్ని బట్టి అని మనం ఆలోచించడానికి అవసరం లేదు. కొన్ని కీర్తనలో 88వ కీర్తనలో ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అనేటువంటి ఆక్రోధన ఉంటుంది. కానీ నువ్వు నన్ను వదిలిపెట్టేసావు దేవా అనేటువంటిది ఎవరితో చెప్తున్నాడు? వెళ్ళి దేవుడితోనే చెప్తున్నాడు. కీర్తనలో ఉన్నటువంటి బ్యూటీ, మాధుర్యం అది. ఎందుకంటే ఆయనకు అనిపించినటువంటి ఫీలింగ్ని దేవుని దగ్గర పోర్అవుట్ చేస్తున్నాడు. నా జీవితంలో నిన్ను నేను అనుభవించలేకపోతున్నాను, ఎక్కడున్నావు నువ్వు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అలానే యాక్చువల్గా దేవుడు అతను వదిలిపెట్టాడని కాదు. సో మన లైఫ్స్లో కూడా దట్స్ వాట్ వీ నీడ్ టు రియల్లీ సీ. గాడ్ ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్. ఆయన యొక్క విశ్వాస్యత ఎప్పటికీ కూడా మనల్ నుంచి విడిచిపోదు. నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను అనేటువంటి మాట నాకు అదే జ్ఞాపకం వస్తుంది ఎప్పుడు కూడా. ఏంటంటే దేవుళ్ళకి నేను యేసుప్రభుని అంగీకరించేటప్పుడు నాతో మాట్లాడినటువంటి మాట అది. నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను. ఆ మాట ప్రతిసారి జ్ఞాపకం వస్తుంది. ఆ మాటే నన్ను వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు నువ్వు నన్ను. ఆయన దగ్గరికి పరిగెత్తడానికి, క్షమాపణ కోసం నేను వెళ్ళటానికి. ఎందుకంటే నాకు తెలుసు నన్ను వదలడని ఆయన. కాబట్టి ఏంటంటే నేను ఎప్పుడైనా సరే ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోతాను. దట్స్ ద పాయింట్. ఎనీవే ఐ థింక్ ఐ వెంట్ లిటిల్ బిట్ వ్యాసరూప సమాధానంగా చెప్పాల్సి వచ్చిందేమో ఇది. బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ యాక్చువల్గా మనం దేవుడు నన్ను అంగీకరిస్తాడులే కాబట్టి నేనేం పాపం చేసినా పర్లేదని లైసెన్స్గా తీసుకోకూడదు దీన్ని మనం.
ఎందుకంటే అట్లా తీసుకున్నటువంటి వాళ్ళకి దేవుని యొక్క విశ్వాస్యత అర్థం కానట్టు లెక్క. విశ్వాస్యత ఉంది కాబట్టి విశ్వాస్యత ఉంది కదా, మనం ఏ పాపమైనా చేసేయచ్చులే, విశ్వాస్యత మనతో పాటు ఉందనుకుంటే విశ్వాస్యత నేను అర్థం చేసుకోలేదు. వి రియల్లీ నీడ్ టు అండర్స్టాండ్ విశ్వాస్యత అంటే ఏంటంటే దేవుడు అంగీకరించడమే కాదు, దేవుడు యాక్చువల్గా ఆ పాపాన్ని మన దగ్గర నుంచి కాల్చి మరీ తీసేయటం కూడా ఉంటుంది విశ్వాస్యతలో భాగం. అది ఆయన ఆయన చేత్తో ఆయన తీయటం అనేటువంటిది చాలా ఘోరంగానే ఉంటుంది ఎప్పుడైనా సరే. దేవుడు మన జీవితంలో స్వచ్ఛందంగా నేను దగ్గరికి వెళ్ళి దేవా ఆయనకి నేను అంగీకరించడం ఒకటి, విశ్వాస్యతని నేను అలవోకగా తీసుకున్నప్పుడు ఆయన నా జీవితంలో దిగి చేతులు ఆయన తుడుచుకొని ఆ పాపాన్ని తీయటం అనేటువంటిది చాలా ఘోరంగా ఉంటుంది. హీ జడ్జెస్ ఆల్సో. తీర్పు ఎక్కడి నుంచి మొదలవుతుందిట? పేతురు రాసినటువంటి పత్రికలో అంటారు, తీర్పు ఎక్కడి నుంచి మొదలవుతుందిట? పాపాన్ని ఆయన బయటే తాళలేకపోతే మన దగ్గర ఎట్లా తాళతాడు ఆయన? మన దగ్గర ఎట్లా ఒప్పుకుంటాడు ఆయన? మనల్ని వదిలేయడు, మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసేస్తాడు ఆయన. కాకపోతే తీసేటప్పుడు మనం అనన్య సపీరా లాగా తయారవుతామా, లేకపోతే నిజంగా దేవునికి మనం విధేయత చూపించి ఆయన్ని ప్రేమిస్తూ మన పాపాన్ని విడిచిపెడతామా? సో విశ్వాస్యతని అలవొక్క తీసుకోవద్దు ఎప్పుడు కూడా. రౌద్రం కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, రెండు ఆయనలో ఆపరేట్ అవుతాయి. కాబట్టి ఏంటంటే ఆయన రౌద్రం కూడా ప్రేమే. అది ఇంకా ఒక ఇద్దరికి ఛాన్స్ ఉంది, ప్లీజ్ క్విక్ గా. బ్రదర్ నేను చెప్తున్నాను, రత్నకుమారి నా పేరండి. చెప్పండి. అంటే దేవుడు మనకిచ్చిన వరాలను కూడా మనకు ఒక్కోసారి డౌట్స్ వస్తూ ఉంటాయండి. చాలా డౌట్ పడతా ఉంటాం మనోహ లాగా. అలా డౌట్ పడినప్పుడు కూడా దేవుడు తన వాక్యంతో కానీ తన ద్వారా మనుషుల అవసరం లేకుండా డౌట్స్ అన్ని తీరుస్తూ మనల్ని ఎదిగింపచేస్తాడని ఎంతో మందిని చూసాం. అలాగే ఇందులో కూడా ఎన్ని డౌట్స్ వచ్చినా ఆయన ఇచ్చిన వరాన్ని కూడా డౌట్ పడే మనిషికి ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా చేసే దేవుడని నాకు అర్థమైంది. తప్పకుండా యా, రకరకాలుగా దేవుడు మన డౌట్స్ ని క్లారిఫై చేయటం అనేటువంటి జరుగుతుంది. చాలా క్వశ్చన్స్ నేను లాస్ట్ 21-22 ఇయర్స్లో ఐ స్ట్రగుల్ త్రూ సో మెనీ క్వశ్చన్స్. సో చాలా క్వశ్చన్స్ నాకు అర్థం కాలేదు, కానీ ఒక్కొక్క స్టెప్లో చక్కగా బ్యూటిఫుల్గా దేవుడు కావాల్సినటువంటి పీపుల్ని, కావాల్సినటువంటి రిసోర్సెస్ని నా జీవితంలోకి తీసుకొచ్చి నన్ను బలపరచడం జరిగింది చాలా విషయాల్లో. చాలా చక్కటి పాయింట్ చెప్పారు సిస్టర్ గారు మీరు. యా, ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు చేస్తున్నటువంటి నా రీసెర్చ్ కూడా ఏంటంటే ఒక విషయం నాకు అర్థం కాలేదు. సంఖ్యాకాండం 5వ అధ్యాయం ఐ డెంట్ అండర్స్టాండ్. సో దాన్ని అర్థం చేసుకోవాలి. దేవా నువ్వు నీ చిత్తం ఏంటి, అసలు ఎందుకు మాట్లాడావు ఈ వాక్యాన్ని? చాలా విచిత్రంగా ఉంది. వదిలేసేయటం కాకుండా దేవుడు మాట్లాడాడంటే దానికి ఒక అర్థం ఉందని చెప్పేసి, అది అర్థం కాలేదనే ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ నౌ అన్నట్టు. Numbers 5 మీద, Numbers chapter 5 మీద. యా యా సో గుడ్. ఎస్తర్ గారు మెన్షన్ చేశారు ఏంటంటే, ఇన్ దిస్ చాప్టర్ వెన్ మనోవా ఆస్క్డ్ ద నేమ్ ఆఫ్ ద ఏంజెల్ ఆఫ్ గాడ్, హీ సెడ్ ఇట్స్ అ సీక్రెట్. But in Luke 1st chapter, even without asking, mentioned his name as Gabriel. Yeah, that's a good observation. నేను అదే కదా చెప్పింది. మనోవాకి యాక్చువల్గా ఉన్నటువంటి కేసు ఏంటంటే, మనోవా అప్రోచ్ అవటం, దేవుడిని అప్రోచ్ అవటం అనేటువంటిదే ఒక పేగన్ పద్ధతిలో, అంటే అన్యాచారాల పద్ధతిలో అప్రోచ్ అవటం అనేటువంటిది జరుగుతుంది. సో అందుకనే లూకాలో జరిగినటువంటి సీన్ని, దీన్ని రెండింటిని మనం ఒకటే అనుకోకూడదు. ఎందుకంటే మనోహ సీన్లోనే యెహోవా దూత ఇచ్చినటువంటి ఆన్సర్ని బట్టే మనకు తెలియాలి. ఏంటి, నువ్వు భోజనం పెడతానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? దహన బలి కదా నువ్వు ఆలోచించాల్సిన విషయం. అసలు భోజనం పెట్టాలని ఆలోచించాడు అంటే అర్థం ఏంటంటే, హీఈస్ అప్రోచింగ్ ద హోల్ థింగ్. యాక్చువల్గా అన్యాచారం పద్ధతిలో అప్రోచ్ అవుతున్నాడు తను. ధర్మశాస్త్రం ఇచ్చేసిన తర్వాత, ఇది ఇవ్వక ముందు అట్లా చేశారంటే అనుకోవచ్చు, ఇచ్చేసిన తర్వాత చాలా స్పష్టంగా ఉన్న తర్వాత దహన బలి కదా నువ్వు ఆలోచించాల్సింది. అక్కడితో అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ మనో ఆగట్లేదు. ఏమంటున్నాడంటే, నీ పేరుని నేను ఆరాధించాలంటున్నాడు.
సన్మానించడం అని తెలుగులో అన్నారు కానీ కెబోద్ నిన్ను మహింపరచాలి నేను. సో అందుకనే యు సీ ద హోల్ అప్రోచ్, మనోహ అప్రోచ్ అంతా కూడా ఇట్స్ ఎ పేగన్ అప్రోచ్. నేను చెప్పినట్టుగా కొబ్బరికాయలు తెచ్చే అప్రోచ్ ఇది, పూలమాలలు తెచ్చే అప్రోచ్, సాంబ్రాణి కడ్డీలు తెచ్చే అప్రోచ్. ఇట్స్ అ టోటల్లీ డిఫరెంట్ అప్రోచ్. దేవుడినే కానీ ఒక కొత్త విధానంలో అప్రోచ్ అవుతున్నాడు. ఏ రోజైతే దేవా మా అబ్బాయికి మంచి సంబంధాన్ని తీసుకురా ప్రభువా, చాలా దైవికంగా ఉండాలి అమ్మాయి, ఎట్లా ఉండాలంటే చాలా ప్రేయర్ఫుల్గా ఉండాలి ప్రభువా, అమ్మాయి మంచి కట్నం కూడా తీసుకొచ్చే అమ్మాయిలాగా ఉండాలి అన్నాం అనుకోండి, అయిపోయింది, బూడిదలో పోసాడు పన్నీర్. ఎలిజబెత్ గారు చెప్పండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అదేండి, ఇప్పుడు మనోహ గారు తన భార్య ఇప్పుడు అన్య దేవతలను ఆరాధిస్తున్నట్టండి. మరి యెహోవా దూత ప్రత్యక్షమయ్యి మీకు కుమారుని ఇస్తానని చెప్పాక కూడా వాళ్ళన్నీ యెహోవా దూత యెహోవా అని తెలిసాక కూడా సంసోన్ అని పేరు పెట్టారంటే అది అంతే కదా, మరి రాజీ పడినటువంటి జీవితమే కదా అది. ఏదైనా చర్చిల్లో కూడా ఇటువంటి చాలా ఆచారాలు ఉన్నాయి. అన్ని ఆచారాల్లాగా వీళ్ళు చేస్తా ఉన్నారు. మనకు ఆశ్చర్యం కనిపించట్లేదు కాబట్టి. ఇప్పుడు చాలా చాలా రకాలైనటువంటివి మనకు కనిపిస్తున్నాయి. మీరు చాలా చక్కటి పాయింట్, నేను యాక్చువల్గా ఎవరు మెన్షన్ చేయలేదు ఎలిజబెత్ గారు, మీరు ఎవరైనా మెన్షన్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను, మీరు చక్కగా మెన్షన్ చేశారు దీన్ని. ఏంటంటే ఇదే నా హైలైట్ పాయింట్ నేను చెప్పాలనుకుంది. మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో, నా ఉద్దేశం ఈ చాప్టర్ అంతా కూడా అదే చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అది మీరు చాలా చక్కగా అండర్లైన్ చేశారు ఆ విషయాన్ని. దేవుడు ఇంత చేసిన తర్వాత కూడా, ఇంత కనిపించిన తర్వాత కూడా ఎట్లా దేవుడిని యాక్చువల్గా అన్యాచారాల్లాగా ఎట్లాగా అనుసరిస్తారు? ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అండి. మీరు నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ మీద మీరు వేలు పెట్టారు. గుడ్, వెరీ గుడ్. ఓకే, ఆల్ రైట్. సో ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం సో స్టడీని. వెరీ గుడ్. ఇంకొకళ్ళు ఐఫోన్ వాళ్ళు కూడా చేయతారు, ఏమన్నా మాట్లాడతారా? క్విక్గా చెప్పండి, ఫాస్ట్గా. నేను మయూరినండి. సిస్టర్ మయూరి చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు క్రిస్టియానిటీలోనే ఉండి ఇప్పుడు కొత్తగా అన్ని ఈ కరోనా వల్ల హెల్త్ ఇష్యూస్ అని అని వచ్చి ఆయుర్వేదం అనేది బాగా మనలోకి ఇంజెక్ట్ అయిపోతుంది. ఇది మంచిది, ఇది తినాలి. ఇప్పుడు ఈ క్లాషెస్ అనేవి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వాళ్ళు మనోహర్ గారు అట్లా చేస్తూనే ఆచారం దేవుణ్ణి చూసి కూడా వాళ్ళు అలా చేశారు కదా. ఇప్పుడు మన కాంటెస్ట్ లో ఉన్నట్టు మనం ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకోవాలి అనేది నాకు కొంచెం డౌట్ గా ఉంది. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది. యా, అయితే ఆయుర్వేదం అనేది కొంచెం డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఏమో. ఓకే, అవుట్ ఆఫ్ ద బాక్స్ అనుకోవచ్చు. అంటే ఆయుర్వేదాన్ని నేను నమ్మకపోవటానికి కారణం అది హైందవ సంప్రదాయం అని కాదు. ఆయుర్వేదాన్ని నమ్మకపోవటానికి కారణం ఏంటంటే దానికి సైంటిఫిక్ బేసిస్ లేదని ఆలోచిస్తాను, అంతే. ఓకే, ఇప్పుడు యోగా ఉందంటారు, యోగా అంటారు, యోగా చేయకూడదని క్రిస్టియన్స్ ఇట్లా చాలా ప్రెజరైజ్ చేస్తారు. కానీ మీకు ఏమన్నా వస్తే స్ట్రెచెస్ చేయండి ఎట్లా అంటారు, ఈ ఎక్సర్సైజెస్ అట్లా అంటారు, ఇదంటారు. మనకు ఏది మనం ఎట్లా డెసిషన్ తీసుకోవాలి, ఏది రైట్ వే అనేది మనం ఎలా తీసుకోవాలి అనేది, ఫుడ్ విషయంలో కానీ అంటే లైఫ్ స్టైల్ అనేది మనం ఎలా తీసుకోవాలనేది ఎగ్జాంపుల్ గా. చాలా యోగా ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్. యోగా మీరు తీసుకొచ్చిన ఎగ్జాంపుల్, దట్స్ అ గుడ్ ఎగ్జాంపుల్. ఏంటంటే ఇప్పుడు చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే యోగా ఈజ్ కంప్లీట్లీ ఏ హిందూ ప్రాక్టీస్. ఓకే, యోగా మొత్తం మీద అసలు హిందూయిజంలో చెప్పినటువంటి యోగా ప్రకారం స్ట్రెచ్ అనేటువంటిది ఒకే ఒక్క టెక్స్ట్ లో స్ట్రెచ్ గురించి మెన్షన్ చేసింది. యోగాకి సంబంధించిన వాటిలో యోగాకి స్ట్రెచెస్ కి మధ్యలో సంబంధం లేదు అసలు. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఏ
హిందూ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందండి. నేను ఫిజియోథెరపీకి వెళ్తే నన్ను ఆసనం చేయమంటున్నారు. నాకు ఆక్యుపెంచర్ అన్నారు. నాకు ఇష్టం లేదండి అన్నాను. ఆసనం అంటే దాన్ని నేను స్ట్రెచ్ గా తీసుకోవాలా, ఆసనంగా తీసుకోవాలా, నేను ఎలా తీసుకోవాలి అది నేను? నాకేమో ఇష్టం లేదు చేయటం. అంటే జిమ్కి వెళ్ళినప్పుడు ఐ డూ సమ్ స్ట్రెచెస్. నేను వర్కౌట్ చేస్తాను. వర్కౌట్ చేసేటప్పుడు వర్కౌట్ చేసే ముందు కొన్ని స్ట్రెచెస్ బాడీ పట్టేయకుండా పరిగెత్తే ముందు యాక్చువల్గా లెగ్ స్ట్రెచెస్ వార్మ్ అప్ అంటారు. వార్మప్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు అట్లా చెప్తున్నప్పుడు ఓకే, కానీ యోగా అనేటువంటి డెఫినేషనే ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్. యోగా ఈజ్ కంప్లీట్లీ స్పిరిచువల్ అండ్ ఇట్స్ ఎ హిందూ ప్రాక్టీస్. So I totally say Christians as Christians actually don't go that route. Okay. So చాలా మంది ఇక్కడ అమెరికాలో ఇప్పుడు అందరూ అంటున్నారు సూర్య నమస్కార, డూయింగ్ సూర్య నమస్కార ఇస్ ఫర్ గుడ్ ఫర్ యువర్ విటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళకని అవని ఇవని. నమస్కారం అంటే ఎండలో నడిస్తే సరిపోదా? నమస్కారం ఎందుకు చేయాలి? సరిపోతుంది. ఇట్స్ ఎ బేసిక్ కంబైనింగ్ ఆఫ్ 12 స్ట్రెచెస్ అంటారు. రకరకాలుగా ఇప్పుడు మనకి ఫ్రీకింగ్ ఫిట్నెస్ ఫ్రీక్ ఉన్న వాళ్ళది ఒక మైండ్ సెట్ లో ఉంటది. ఓ ఇది చేస్తే తప్పే ఉంది అన్న మైండ్ సెట్ ఉంటది. ఫుడ్ ఉంటది, ఫుడ్ డెసిషన్స్, మనం ఏం ఫుడ్ తీసుకోవాలి ఎట్లా అనేది నాకు ఏం లేదు. చాలా సింపుల్ గా ఒక మాట చెప్తాను చూడండి. ఏంటంటే ప్రతి రిలీజియన్ 19వ శతాబ్దం నుంచి స్ట్రగుల్ అయినటువంటిది ఇది చెప్పి మనం క్లోజ్ చేసేద్దాం, టైం ఎక్కువైపోతుంది. 19వ శతాబ్దం నుంచి ప్రతి మతం కూడా సైన్స్ బాగా ఫేమస్ అయినటువంటి టైం నుంచి ఏం జరుగుతుందంటే ప్రతి రిలీజన్ ఏం చేస్తుందంటే మేము సైంటిఫిక్ అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ప్రతి మతం కూడా, ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీ. ఓకే, సో అందుకని ఏం చేస్తున్నారంటే సైంటిఫిక్ టాక్ ఆన్ క్రిస్టియానిటీ అట్లాంటివి చాలా ఎక్కువ వచ్చినాయి ఒకప్పుడు. కానీ అది ఏమైందంటే సైన్స్ రోజు రోజుకి గోల్ పోస్టులు మారుస్తూ ఉంటుంది. సైన్స్ కీప్స్ చేంజింగ్. ఎందుకు? అబ్జర్వేషన్స్ మీద బేస్ చేసుకొని ఈ రోజు ప్రతిపాదించింది రేపు ఉండకపోవచ్చు, రేపు వేరే ప్రతిపాదన రావచ్చు. ఇప్పుడు సైన్స్ని మతం పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఏమవుతుంది? మతం కూడా విధవరాలు అవుతుంది. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే చాలా మంది ఏం చేశారంటే క్రిస్టియానిటీకి ఏదో సైన్స్ లెజిటిమైజేషన్ తీసుకురావాలి అంటే సైన్స్ అప్రూవ్ చేయాలి క్రిస్టియానిటీని అన్నట్టుగా కొంతమంది క్రిస్టియన్స్ ప్రయత్నించారు 19వ శతాబ్దం తర్వాత 20వ శతాబ్దంలో. ఆ పొరపాటు ఏంటనేటువంటిది క్రిస్టియానిటీకి దెబ్బ తగిలింది బాగా. అందుకనే యూరోప్లో మిగిలినట్టు వెస్ట్లో చాలా ప్లేసెస్లో యాక్చువల్గా క్రిస్టియానిటీకి చేసినటువంటి పొరపాటు ఏంటనేది తెలిసింది. ఏంటంటే సైన్స్ని దేవతలాగా పెట్టి క్రిస్టియానిటీని లెజిటిమైజ్ చేయడానికి, ఇది సైంటిఫిక్ రిలీజన్ అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు హిందూయిజంలో కూడా జరుగుతున్నటువంటిది అదే. ఏంటంటే ఈ రిలీజన్ ఆలస్యంగా నిద్రలేచింది. క్రిస్టియానిటీ ఆల్రెడీ దెబ్బతింది. ఆ తర్వాత ఇస్లాం, జాకిర్ నాయక్ ఇలాంటి వాళ్ళు యాక్చువల్గా దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి వచ్చారు. అక్కడ దెబ్బ తగిలింది, ఇస్లాంకి కూడా దెబ్బ తగిలిపోయింది. హిందూయిజం లేటెస్ట్గా జాయిన్ అయింది పార్టీ. ఏమని? మేము సైంటిఫిక్ అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు. కానీ దానికి ముందే ఇద్దరు ఆల్రెడీ ఫెయిల్ అయ్యారు. నౌ హిందూయిజం ఇస్ ట్రైయింగ్. అందుకనే సూర్య నమస్కారాల్లో ఇట్లా వస్తుంది, అందులో ఇది సైంటిఫిక్, ఇది సైంటిఫిక్ గా ఇది కరెక్ట్, వాస్తు సైంటిఫిక్, తర్వాత అది సైంటిఫిక్, ఇది సైంటిఫిక్, ఇట్లాంటి కలగబుర్లు అన్నీ వస్తున్నాయి. ఎక్కువైపోతుంది. ప్రెషరైజ్ చేస్తున్నారు మనుషుల్ని. ఇప్పుడు మరి ఇండియాలో ఇది బాగా ఒత్తిడి చేసేస్తున్నారు మనుషుల్ని. ఇది ఏంటంటే దిస్ డజంట్ వర్క్ గుడ్ ఫర్ ద రిలీజన్. హిందూయిజం కి లాంగ్ స్ట్రెచ్ లో ఇది మంచి చేయదు. యాక్చువల్గా ఇది ఇంకా చెడ్డ చేస్తుంది. ఎందుకంటే బికాజ్ ముందున్నటువంటి రిలీజియన్స్, దెబ్బతిన్న రిలీజియన్స్ మనం చూసాం ఆల్రెడీ. ఆ పందాల్లో వెళ్ళి కాళ్ళకి ఎదురు దెబ్బలు తగిలి రక్తం గారినటువంటి రిలీజియన్స్ చూసాం అంతకుముందు. నేనేం చెప్తున్నానంటే బైబుల్ని మనకి తెలుగులో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటారు చాలా మంది సైంటిఫిక్ రెజరక్షన్ ని ప్రూవ్ చేసిన పాల్ ఇమాన్యుయల్ అన్న ఒక అతను ఉంటాడు. అతను చూస్తే నాకు తలకాయ లేచిపోతుంటుంది.
రిఫ్రాక్షన్ అంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తానంటాడు. ఎలా? ఒరేయ్ అసలు సైన్స్ అంటే ఏంటి? నువ్వు సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అసలు? సైన్స్ అంటే డెఫినేషన్ తెలీదు, పోనీ రిలీజన్ అంటే ఫెయిత్ అంటే డెఫినేషన్ తెలీదు. ఈ రెండు నిర్వచనాలు తెలియకుండా కలిపేసి పులిహార కలిపేసేట్టుంది అంటారు దీన్ని. ఇది కరెక్ట్. దిస్ ఇస్ వెరీ రాంగ్ ఫర్ ద రిలీజన్. ఓకే. అట్లా అని యాక్చువల్గా క్రిస్టియానిటీ బైబిల్లో ఉన్నటువంటి కొన్ని క్లెయిమ్స్ ఉన్నాయి. ఆ క్లెయిమ్స్ యాక్చువల్గా సైన్స్ తో వ్యతిరేకంగా వెళ్ళవు ఆ క్లెయిమ్స్. సో దే ఆర్ కంపాటబుల్ విత్ సైన్స్. మనం బైబిల్లో ఇది కేవలం సైన్స్ కోసమే దేవుడు చెప్పాడు అని చెప్పకూడదు ఎప్పుడు కూడా. కానీ ఏవైతే సైంటిఫిక్ క్లెయిమ్స్ ఉన్నాయో బైబిల్లో అవి సైన్స్ తో పొసుగుతున్నాయి. బట్ బైబిల్ సైంటిఫిక్ మనం తయారు చేయకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే బికాస్ క్రియేటర్ యొక్క ఉద్దేశం అది కాదు. అంటే బైబిల్ ఇచ్చినట్టు దేవుని యొక్క ఉద్దేశం, ఒరే మీరు సైన్స్ పుస్తకాలు చదువుకోకుండా మీరు బైబిల్ చదువుకోండి సరిపోయింది, మీకు సైన్స్ తెలిసిపోతుందని చెప్పట్లేదు దేవుడు. కీర్తన 18లో దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు ఏంటి? న్యాచురల్ రెవల్యూషన్ అంటే ఏంటంటే సహజమైనటువంటి ప్రత్యక్షత. ఈ సృష్టిని చూడటం వలన, సృష్టిని మనం అధ్యయనం చేయటం వలన దేవునికి వచ్చినటువంటి కొన్ని లక్షణాలు మనకు తెలుస్తాయి. అది సహజ ప్రత్యక్షత అంటాం. కానీ ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత గురించి కూడా మాట్లాడటం జరుగుతుంది. ఏదది? బైబిల్ ద్వారా. దేవుడు అని ఏమై ఉన్నాడు, తర్వాత మానవ నైజం ఏంటి, దేవుడు మానవుల్ని ఎట్లా రక్షించబోతున్నాడు అనేటువంటి ప్రత్యక్షత కూడా ఇచ్చాడు. ఈ రెండు ప్రత్యక్షతల్ని దేవుడు ఇచ్చాడు మనకి. సహజ ప్రత్యక్షత, ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత. ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత వాక్యంలో ఉంది. సహజమైనటువంటి ప్రత్యక్షత మనకి చరిత్రలో కానీ, లేకపోతే సృష్టిలో కానీ, సృష్టించబడినటువంటి వస్తువులు కానీ, వీటిని అన్నిటిని ఆలోచించడం ద్వారా తెలుస్తుంది. సో దేవునికి వచ్చినటువంటి లక్షణాలు సైన్స్ ని చదవటం ద్వారా కొన్ని తెలుస్తాయి. ఓకే, సో దెర్ ఇస్ సైన్స్ యొక్క ఉపయోగం ఉంది. సో కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సైన్స్ చదవాల్సినటువంటి అవసరం లేదు, ప్రపంచ జ్ఞానాలని మించినటువంటి జ్ఞానం బైబిల్ అని చెప్పేసి సైన్స్ మొత్తాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బైబిల్ ద్వారానే బైబిలే సైంటిఫిక్ బుక్ గా తయారు చేశారు చాలా మంది. అది ఇట్ ఈస్ నాట్ గుడ్ బికాస్ బైబిల్స్ ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. మనం హిస్టరీ బుక్ దగ్గరికి వెళ్ళి ఇందులో నాకు న్యూటన్స్ లా కనిపించట్లేదంటే ఎట్లా కుదురుతుంది? కదా. సో అట్లాగే బైబిల్కి ఒక ఉద్దేశం ఉంది ఇవ్వటంలో. సో అందుకని ఏంటంటే ఇప్పుడు హిందూయిజంలో మనం చూస్తున్నటువంటి చాలా మంది సైంటిఫిక్ అని ప్రూవ్ చేయాలనుకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి రిలీజన్స్ ట్రై చేసినాయి, దెబ్బలు తగిలినాయి దానికి. అది డిడ్ నాట్ వర్క్ గుడ్ ఫర్ దోస్ రిలీజన్స్ అండ్ ఇట్ డజంట్ వర్క్ గుడ్ ఫర్ హిందూయిజం ఆల్సో. I hope actually my Hindu friends actually know this well. నేను అందుకనే నా డిబేట్స్ లో I mentioned to them that guys you are not going in the good direction, you are not doing good for your religion అని చెప్తాను నేను వాళ్ళకి. ఓకే. సో అంటే మన కల్చర్ ఇప్పుడు కల్చర్ అంటే మారిపోతుంది, ఫుడ్ కల్చర్ అంటే మారిపోతుంది. మీ పాత కల్చర్ చేయండి అంటారు, ఒకళ్ళు చెప్తున్నారు. అది ఏంటి మన బైబిల్ ఏం చెప్తుంది అని ఎతుకుతా ఉంటేనేమో నాకు అక్కడ కౌంటర్ రావట్లేదు, నాకు కౌంటర్ అవ్వట్లేదు. ఏంటి నేను ఎలా తీసుకోవాలి దీన్ని అనేది, నా పిల్లలకి నేను ఎలా చెప్పాలి? ఇది ఒక లైఫ్ స్టైల్ అయినది. దిస్ ఇస్ ఆల్ సూడో సైన్స్, ఇది సైన్స్ కాదు యాక్చువల్గా. అందుకని అలిస్టర్ మెగ్రా ఆక్స్ఫర్డ్ లో సైన్స్ ప్రొఫెసర్. ఆయన ఆక్స్ఫర్డ్ లోనే సైన్స్ లో ఒక మాలిక్యులర్ బయాలజీలో ఆయనకు పిహెచ్డి ఉంది, ఇంటలెక్చువల్ హిస్టరీ మీద ఇంకొక పిహెచ్డి ఉంది, ఆ తర్వాత క్రిస్టియన్ థియాలజీ మీద, హిస్టారికల్ థియాలజీ మీద ఇంకొక పిహెచ్డి ఉంది. 3 పిహెచ్డీలు ఆక్స్ఫర్డ్ నుంచి. ఆయన ఈస్ కాల్డ్ ఆక్స్ఫర్డ్ డాన్. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ లోనే ప్రొఫెసర్ గా ఉన్నాడు. తను ఏమంటాడంటే ఇట్లా హిందూస్ కొన్ని వాళ్ళ ద బిగ్ క్వశ్చన్ అనేటువంటి పుస్తకంలో ఒక మాట అంటాడు అలిస్టర్ మెగ్రా. ఏమంటాడంటే వీళ్ళు ఇట్లాగా సూర్యుడి నుంచి భూమికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఆల్రెడీ హనుమాన్ చాలీసాలో చెప్పేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, కానీ దిస్ ఈస్ అ టోటలీ రాంగ్ అట్రిబ్యూషన్ ఆఫ్ సైన్స్ అని అంటాడు. సో I think we don't need to worry about it. Okay. Thank you so much. Yeah. So all right, మనం ప్రార్థన చేసుకొని క్లోజ్ చేద్దాం. And then we'll go. కృప కలిగినటువంటి మా దేవ తండ్రి, మమ్మల్ని
శాశ్వతమైనటువంటి ప్రేమతో విడువక ఎడబాయక ఉండేటువంటి ప్రేమతో మీరు ప్రేమించారు. మమ్మల్ని యేసు ప్రభువులో మీరు క్షమించారు. వందనాలు తండ్రి. మాతో నిత్య నిబంధన చేసుకున్నారు మీరు. మాకు రక్షణ ఇచ్చారు, మాకు విమోచన ఇచ్చారు దేవా. కానీ చాలాసార్లు మా జీవితాలు నిజంగా మీ యొక్క ఔన్నత్యానికి తగ్గట్టుగా ఉండవు, మీ యొక్క విమోచనకు తగ్గట్టుగా ఉండవు మా జీవితాలు. మమ్మల్ని క్షమించండి దేవా. స్తబ్దతగా ఉన్నటువంటి మా ఆత్మీయ జీవితాలను క్షమించండి. మేము కూడా ఆత్మీయ గొడ్రాళ్ళలాగా ఉన్నామేమో చాలాసార్లు, జీవం లేకుండా నిర్జీవం అయిపోయాను. మమ్మల్ని మన్నించండి దేవా. మా జీవితాల్లో మీరు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మేము మిమ్మల్ని మా దృష్టిలో కాకుండా మీరు ఎట్లాగైతే కనపరుచుకోవడానికి ఇష్టపడుతున్నారో ఆ విధంగా మేము మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీకు మేము స్పందించడానికి మా కృప చూపించండి దేవ. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మిమ్మల్ని దిగజార్చకుండా మేము మిమ్మల్ని మీరుగా వాక్యంలో మీరు ఎట్లాగైతే ప్రకటించుకున్నారో దానికి తగ్గట్టుగా మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపను మాకు ఇవ్వండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ వీకెండ్లో మమ్మల్ని కాపాడండి. మా హృదయాలు మీ వైపు తిప్పండి. వచ్చే వారం అంతా కూడా ప్రభువా మేము మీలో జీవించడానికి, మిమ్మల్ని ఆస్వాదిస్తూ మీ ప్రేమను ఆస్వాదిస్తూ జీవించడానికి మమ్మల్ని స్థిరపరచమని మా ప్రభువును మా ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.